చాలా మంది చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నారు. కొందరు అప్పుల బాధతో తట్టుకోలేక నలిగిపోతున్నారు. అవసరాలేమో ఈ అవసరాలను బట్టి అవసరాలు తీర్చుకున్న తర్వాత అప్పు తీరగలుగుతాను అనుకుంటారు, తీసుకుంటారు. తర్వాత తీరవలేక నలిగిపోతూ ఉంటారు. మళ్ళీ ఇల్లు జరగాలి, మళ్ళీ అప్పులు తీరాలి. అంతకుముందు అప్పు లేకుండా ఉన్నప్పుడే తట్టుకోలేక బ్రతకలేకపోతున్నారు. మళ్ళీ ఇంకా అది తెచ్చుకొని మళ్ళీ అది ఇది రెండైని. అది ఒకటి. ఇంకొకటి సంతానం లేక, ఇంకొకటి భార్యాభర్తల మధ్య సంతోషం లేక, సమాధానం లేక, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి మీద ఉన్నటువంటి అలవాట్లు, క్రియలు, కోరికలు ఇవన్నీ మనిషిని ఎదిగి రానియకుండా ఈ యొక్క తెగులు వలె, హల్లెలూయా, ఈ యొక్క తెగులు వలె మనిషిని ఆవరిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టండి, మంచి హుషారుగా. నేను చెప్పేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు ఇని ఆమేన్ అనండి, హల్లెలూయా అనండి, మీకు మంచిది. అంతేగాని ఆ గోళ్ళల వలె ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును. మన మనుషులు అన్నమాట. దేవుని యొక్క బిడ్డలారా చూడండి, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 20వ వచనాన్ని గబగబ చదివే వాళ్ళు చదవండి. లేటు చేస్తూ మీరు చదివేది వీడియోలో దేశం అంతా వెళ్తుంది. చాలా జాగ్రత్తగా చదవాలి, దగ్గర పెట్టుకొని. నీ వాయిస్ కూడా ఇందులోకి లాగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తులైన వారి వలె ఏడ చదువుతున్నావు? 107వ అధ్యాయము 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపింపజేసెను. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, నేను చదవమన్న వాటికే చదవండి. ఎక్స్ట్రా ముందుకు చదవద్దు. అట్లా చదువుకుంటూ పోయే వాళ్ళకి వాక్యం తెలియదు. ఏదో గుర్తొచ్చినప్పుడు వాడు మాట్లాడతారు, ఏదో స్పీకర్ పట్టుకొని. మీకు కరెక్ట్ గా వాక్యంలో నేను ఎక్కడ ఏ మాట ఉందో అక్కడ దాకా చదివించుకుంటూ వెళ్ళిపోతుంటాను. అయితే దేవుని యొక్క బిడ్డలారా, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. వారు అన్నాడు. అమ్మా నువ్వు అయిపోతావు తొందరగానే, దాని జోలి నీకు ఎందుకు? అవతల కూర్చో, అవతల కూర్చో, నీకే చెప్పేది. అలాంటి వాళ్ళని చివరిలో ఇంటికాడిని తీసుకురావాలి. ఎన్నా సుఖం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది మేనపడ్డదనుకో కరెంటు కాలుద్ది. కొంచెం ఎడంగా కూర్చో. నేను చెబుతున్నాగా మీరంతా చూడండి. హల్లెలూయా. అందరూ చెబితే వాళ్ళు ఫీల్ అవుతారు, నేను చెబితే ఎవరు ఫీల్ కారు. దేవుడు చెబుతుందని భయపడతారు. అందుకని దేవుడు బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే వారు పడిన గుంటలో నుండి వారిని విడిపిస్తాను. ఈ రాత్రి వేళ నువ్వు ఏ గుంటలో పడ్డవో, ఏవలే దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం కూడా చదవండి. తర్వాత మిమ్మల్ని వాక్యంలోకి తీసుకెళ్తాను. 4 గుంటల గురించి చెబుతాను. ఒకటి నాశనకరమైన గుంట, రెండవది గుడ్డితనం అనే గుంట, మూడవది పరాయి స్త్రీ ఇరుకైన గుంట, నాలుగవది నీరు లేని గుంట. చెప్పండి, 4 గుంటలు. ఒకటి నాశనకరమైన గుంట, రెండవది గుడ్డితనం అనే గుంట, మూడవది పరాయి స్త్రీ ఇరుకైన గుంట, నాలుగవది నీరు లేని గుంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 4 గుంటలు కనీసం గంటకు దాటుద్ది, మీ ఇష్టం. కానీ మీ బ్రతుకులో మాత్రం వెలుగు ఈ లైట్ల కంటే ఎక్కువ వచ్చింది. చప్పట్లు కొట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవుని యొక్క బిడ్డలారా చూడండి, 7వ అధ్యాయం 24వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక, అలాగనే కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 13వ వాక్యం. చదివే వాళ్ళు ముందు చదవాలి, లైవ్ లో పోతుంది. అయ్యో నేను ఎంత, ఎక్కడ చదువుతున్నావమ్మా? ఓకే, థ్యాంక్ యూ, దేవునికి స్తోత్రం. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. అంత దాకా పోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కువ పోయినాం మనం, పొరపాటు పడ్డాం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అట్టి మరణము నుండి లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపింపగలడు? అంతవరకే కదా రిఫరెన్స్. ఇంకెక్కువ చదవబాకండి, మీకు దండాలు పెడతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాటిపోవద్దు, అక్కడ ఆగిపోవాలి. మీరు ఆగిపోకపోతే యాక్సిడెంట్లు అయితే, ప్రమాదాలు జరుగుతాయి. వాక్యం అర్థం కాదు. అనవసరంగా ఇంత బాక్సులు, లైటింగ్, మేము ఇంత కష్టపడి ఇంత ఎంతో చేసుకొని వచ్చి మీరు బాగుండాలని, మీరు బాగుండాలని వచ్చాను కాబట్టి దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, ఇష్టపడతాడు. నేనేదో తాత్కాలికంగా వచ్చేదో చదివి చెప్పి పోయాను అనుకో, సుఖం ఉండదు అనమాట. మీరు బాగా ఆశీర్వదించబడాలని నా కోరిక. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఈ శరీరం అంటే మరణానికి లోనయ్యే ఈ శరీరం నుంచి నన్ను ఎవరు విడిపింపగలడు అని ఆ కాలంలో ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. ఎవరమ్మాట? హలో, ఏంటి మన తీసుకొని వచ్చిందేమో. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆగట్లు అసలు ఎవరో ఒకళ్ళు, ముఠా వాళ్ళు అయితేనే, ఊర్లో వాళ్ళు అయితేనే, ఎవరు లెక్క చేయం మనం. దేవునికి స్తోత్రం. జీవం గల్లా దేవుడు మాట్లాడేది. దేవుని మాటకి ఆటంకం పడకూడదు. దేవునికి స్తోత్రం. ఒకసారి చూశా, ఆగట్లా దయ్యం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలారా, అట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించగలరని చెప్పని అక్కడ మనం విన్నాము. జాగ్రత్తగా మనసులో అన్ని మాటలు దగ్గర పెట్టుకోండి. నేను వాక్యం చెప్పుకుంటూ పోయినప్పుడు మీ కళ్ళల్లో నుంచి ఒక్క సుక్క నీళ్లు బయటకు వచ్చినాయి అంటే దేవుడు నిన్ను పట్టుకున్నాడు, అభిషేకించిందని అర్థం. ఇంకా నీకు విడుదల కలుగుతుంది. ఇక నిన్ను ఎవరు ఆపినా ఆగోను. నేను ఒకప్పుడు భయంకరమైనటువంటి తాగుబోతుని, రౌడీని, గోండాని. సత్తనపల్లి, మాచర్ల, గుంటూరు, నర్సపేట, పిడుగురాళ్ళ, అచ్చంపేట, చుట్టుపక్కలంతా నేనంటే భయపడేవాళ్ళు. హల్లెలూయా. భయంకరంగా భయపడేవాళ్ళు. అంత తాగుబోతుని. తాగుబోతైతే పర్వాలేదు, బొడ్లో కత్తులు ఉంటాయి, గొడ్డళ్ళు ఉంటాయి. కత్తులు గొడ్డలు ఉపయోగించలేదు కానీ పెట్టుకుని ఉండేవాడిని వేద్దామని. కానీ ఎవరిని ఇటు వేయకుండా చేసిండు దేవుడు. నన్నే వేసిండు. వేసి తీసుకొచ్చి మీ ముందు నిలవబెట్టిండు. సపోర్ట్లు కొట్టరా. హల్లెలూయా. తీసుకొచ్చి పెట్టిండు. నాలో ఉన్న దయ్యం పోయిందనమాట. 22 దయ్యాలు, 22 కేసులు. ఎంత తాగుబోతుందంటే అంత తాగుబోతుంది. ఎంత రౌడీనంటే అంత రౌడీని. ఏదో మీసాలు తీసి తెల్లబొట్లు వేసుకున్నాక మీకేదో టింటి లా కనపడుతున్నానేమో. హల్లెలూయా. నా ఫోటోలు చూసారంటే వామో ఇలాంటి ఆయన కూడా మారిపోయిందంటే. యేసయ్య శక్తిమంతుడండి, బలవంతుడైన. ఆయన ఎలాంటి వారినైనా మార్పు తీసుకొస్తాడు. ఎలాంటి వారినైనా ఆయన దర్శిస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. నేను రామగుండం సురేష్ దగ్గరికి వెళ్ళినాకనే నేను పూర్తిగా మారిపోయాను. అంతకుముందు నామకార్థపు సేవకుల దగ్గరికి వెళ్ళాను కానీ సెట్ అవ్వలా. నాలో ఉన్న కోరికలు పోలా, నాలో ఉన్న ఆలోచనలు పోలా, నాలో ఉన్న దరిద్రం పోలా. నాలో ఉన్న దరిద్రం ఎప్పుడైతే పోయిందో నా భార్యని దేవుడు ముట్టుకున్నాడు. నా భార్యని ముట్టుకున్నాక వాళ్ళ అమ్మగారుల కుటుంబాలను ముట్టుకున్నాడు, మా కుటుంబాలను ముట్టుకున్నాడు, మా అక్క వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు అట్ట ఇంకేం లేదనమాట. అట్లా ఎలిగించుకుంటూ తీసుకొని అలా తాళచెరువు నుండి ఇట్లా రామగుండం నుంచి తాళచెరువు నుంచి సత్తనపల్లి తీసుకొచ్చింది. ఇప్పుడు సత్తనపల్లి నుంచి అనేక చోట్లకి వెళ్ళిపోతున్నా. చదువు లేదు, సంజ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అస్సలు చదువుకోలా, మోటోడిని. ఈ ఊరొచ్చి వాక్యం చెప్పి పాస్టర్లకు కూడా తెలుసు నేను. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా వినండి. దేవుడు వారు పడిన గుట్టలో నుండి వారిని విడిపిస్తాను. నువ్వు ఏ గుట్టలో పడ్డా సరే, నేను చెప్పేదంతా ఆత్మ సంబంధంగా ఉంటుంది, ఆత్మీయతలో నడుస్తుంది. మీకు శరీరం గురించి చెప్పాను.
ఈ శరీరం రేపు మరణం అవుతుంది. అట్టి మరణం నుంచి విడిపించాలి అంటే అట్టి మరణం నుంచి విడిపించటమే కాదు, యుగ యుగాలు మరణం లేని రాజ్యంలో ఉంచాలి. అలా ఉంచాలంటే నీకున్నటువంటి పాపిష్టి లోక సంబంధమైన శాపం నుంచి నువ్వు విడుదల పొందాలి. అంటే నువ్వు ఏ గుంటలో పడ్డవో, ఏ ఆలోచనలో పడ్డవో, ఏ సైతాన్లో పడిపోయావో, ఏ పాపంలో పడిపోయావో, ఎందులో నలిగిపోతున్నావో వీటన్నిటి నుంచి నువ్వు విడిపించబడాలని దేవుని కోరిక. చూడండి 94వ అధ్యాయము కీర్తన గ్రంథం 13వ వచనాన్ని. అమ్మ ఈ తీయండి అమ్మాయి, తేపగట్టు మనసు పోయిందంటే నడిపిపోయింది. అమ్మా కింద పెట్టి కనపడకూడదు, ఎడబెట్టి ఎవరు మీరు కూడా చూడకూడదు. అవి పాలు అంటగా అని మైండ్ అటు పోకూడదు. చదువమ్మా. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినమును పోగొట్టి హల్లెలూయా. భక్తిహీనులంట వారు గుంట త్రవ్వి అందులో పడిందాక వాళ్ళకి నిద్ర రాదు. వాళ్ళు నాశనం అవుతారు, ఎదుటోడు నాశనం కావాలి. వాళ్ళు పాడు కావాలి, ఎదుటోళ్ళు పాడు కావాలి. పాడైనటువంటి వారితో సలహాలు తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా పాడైతావని ఈ రాత్రి వేళ కొన్ని విషయాలు నీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, 4 గుంటల గురించి నేను అన్నాను, కానీ ఎన్ని గుంటల కాడ ఆగితే అన్ని గుంటల కాడ టైం నేను ఖచ్చితంగా 10 లోపులోనే ముగించాలని నా కోరిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 2వ వాక్యం. నాశనకరమైన గుంట, నాశనకరమైన గుంట, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, హల్లెలూయా. జిగటగల దొంగ ఊబి అంటే దొంగ, జిగటగల దొంగ ఊబి ఉంటది అన్నమాట. ఆ ఊబి ఏం చేస్తుందంటే దించుద్ది, ఇలా దించుద్ది. ముందు దిగేటప్పుడు ఆడ ఏమి ఉండదు, ఏం కాదులే, ఏమవ్వదులే, ఇదేం చేసిద్దిలే అని చెప్పని నీకేమేమి కనపడతాయి అంటే బాగా పొరపాట్లు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, తాగుబోతులు, దరిద్రులు, వ్యభిచారులు, దొంగలు, ఇలాంటి పనికి మాలినటువంటి గుంపుని సైతాను నీకు చూపించింది. చూపించినప్పుడు వాళ్ళంతా తప్పు చేస్తే ఏమీ కాలేదు కదా, నాకేమైందిలే, ఏం చేస్తున్నాలే, తప్పు కాదులే నేను చేసేది, ఇది తప్పేం కాదులే, ఇది తప్పేం కాదులే అని చెప్పని ఆ ఊబిలో పడతాను. హల్లెలూయా. అది ఏదైనా, ఏ అలవాటైనా అందులో నువ్వు పడినప్పుడు ఆ జిగట గల దొంగ ఊబిలో పడినట్లు ఆ గుంటలో నువ్వు పడతావు. పడిన తర్వాత ఆ గుంటలో నుంచి ఈ కాలు పీక్గానే ఈ కాలు రాదు, ఈ కాలు పీక్కుంటూ మళ్ళీ ఈ కాలు రాదు, ఈ కాలు పీక్కుంటూ ఈ కాలు రాదు, ఈ కాలు పీక్కుంటూ మళ్ళీ ఈ కాలు రాదు. ఇట్లా ఈ రకంగా ఇక అక్కడక్కడనే ఉంటావు, కానీ నువ్వు ఇక ఒడ్డుకు రావు. ఎందుకంటే నువ్వు ఆ మనులో ఉండవు అనమాట, అందులో ఉండి ఇక అక్కడే దిగబడిపోతున్నావు అనమాట. అంటే కాలు రాదు, వచ్చింది కానీ మళ్ళీ రెండో కాలు పీకాలంటే రాదు కదా, నువ్వు ఎగిరి రాలేవు కదా, 2 కాళ్ళతోటి రాలేవు. 2 కాళ్ళే ఉండే కదా, 3వ కాలు 4వ కాలు ఉంటే 2 కాళ్ళు ఒడ్డుని పెట్టవచ్చు, 2 కాళ్ళు యువతలు పెట్టవచ్చు. అందుకని దేవుడు నీకు 2 కాళ్ళే ఇచ్చిండు. 4 కాళ్ళు అయితే ఇంకా అలింగా ఉంది. 2 కాళ్ళకి అలింగాకుండా పోయి అందులో దూరు, అందులో నుంచి ఇప్పుడు రావాలి. ఇప్పుడు అందులో నుంచి రావాలంటే నీ వల్ల కాదు. నా యేసయ్య నీ వైపు చూస్తున్నాడు. నీలో ఉన్నటువంటి దయ్యపు శక్తులు, సాతాను శక్తులు, కోరికలు పుట్టించే ఆత్మలు, ఇవన్నీ నిన్ను చూసి వెళ్ళిపోయినప్పుడు ఆ జిగట గల మన్నులో నుంచి దేవుడు నిన్ను పట్టుకుంటాడు. హల్లెలూయా. నిన్ను పట్టుకొని లేవనెత్తుతాడు, నిన్ను విడిపిస్తాడు. విడుదల కలుగుద్ది. ఎప్పుడు విడుదల కలుగుద్ది? హల్లెలూయా. ఎప్పుడు విడుదల కలుగుద్ది? దేవుని మాటకి నువ్వు అప్పగించుకొని, నేను ఏ బురదలో ఉన్నాను, ఏ దరిద్రంలో ఉన్నాను, ఏ అలవాట్లో ఉన్నాను, ఏ కోరికలో నేను పడి ఉన్నాను, నా కోరికలన్నీ నాకు తెలుసు, నా అలవాట్లన్నీ నాకు తెలుసు, నా క్రియలన్నీ నాకు తెలుసు, నా పద్ధతులన్నీ నాకు తెలుసు. అయినా నీకు చెప్పేవాడు లేడు, మానవులు చెప్పలేరు. అందరూ పాపంలో ఉన్నారు, అందరూ శాపంలో ఉన్నవారు.
అందుకని దేవుని యొక్క బిడ్డల, నా యేసయ్య ఏ పాపం లేకుండా ఈ లోకంలో పుట్టాడు మన కోసమే, మనల్ని విడిపించడం కోసమే. ఆయన్ని కలిగి ఒక్కసారిగా నీ మనసారా నీవు నీ హృదయముతో ఏ కోరికలు నీలో లేకుండా, యేసయ్యా నన్ను విడుదల చెయ్యి, ఈ దొంగ ఊబిలో నుంచి, ఈ నాశనకరమైనటువంటి గుంటలో నుంచి, ఈ గుంట నన్ను నాశనం చేస్తుంది, తాగాను, ఇప్పుడు 4 లక్షల రూపాయలకు తాగాను, హల్లెలూయా, తిరిగాను, రకరకాల వేషధారణతో తిరిగాను. మరి మీరేమో నన్ను లేనిపోయింది ఘాటుగల వాక్యం చెప్పమన్నారు. మరి మీ ఇష్టం, దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మరీ బండకేసి ఉతుకుతా, ఎందుకంటే నేను దీపెంతుకోస్తుల నుంచి వచ్చినోడి, మామూలుగా వచ్చినోడి కాదు, మనుషులు చూసి మాట్లాడను. ఇట్లా చెబితే కానుకలు వేస్తారో లేదో, మా తర్వాత నా పని ఏమైతే బాక్సులన్నీ ఎట్టపోతాయి, మరి నా పరిస్థితి ఎట్లా అని చెప్పని ఇట్లా అనుకున్నాడు కాదు. ఏసిన పని యేసు ప్రభు యాత్ర, దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నాశనకరమైనటువంటి గుంటలో నుంచి నేను విడిపిస్తానంటున్నాడు. ఒకప్పుడు నేను బాగా తాగేవాడిని, తిరిగేవాడిని, నా ఇష్టానుసారంగా మాట్లాడేవాడిని, ఎవరి మాట వినేవాడిని కాదు. అయితే 22 కేసులు నన్ను చుట్టుముట్టిని. 22 కేసులతో ఇక నా ఇంట్లో తినడానికి తిండి ఉంటుందండి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటాయా, ఉండటానికి ఇల్లు ఉంటుందా? ఇల్లు లేదు, వస్త్రాలు సరైనవి లేవు, చినిగిపోయిన బట్టలు అయ్యి, పాస్టర్ గారికి సరైన బట్టలు లేవు. పాపం ఎంతో దీనంగా ఉండేది, సన్నగా ఉండేది పాపం. నేను కూడా అలాగనే ఉండే, తాగుబోతున్నా కదా, ముఖం అంతా భయంకరంగా ఉండేది. ఎవరన్నా పలకరేయాలన్నా కానీ అసహాయంగా ఉండేవాడిని. నా పిల్లలకి బట్టలు ఉండేవి కావు, నిక్కరు ఉంటే చొక్కా ఉండేది కాదు, చొక్కా ఉంటే నిక్కరు ఉండేది కాదు. హల్లెలూయా. అవి కూడా మట్టి, ఆ చెట్ల రోడ్ల తిరుగుతుంటే మా పెదనాన్న కొడుకు, ఏంట్రా పిల్లలు ఏంట్రా, మన వంశం ఏంట్రా, మన కథ ఏంట్రా, మన తాతోళ్ళు ఎట్ట బతికారా, మనం ఎంత పద్ధతి గల్లోరా, ఊర్లో తీర్పులే చేసేవాళ్ళరా, మన తాతోళ్ళు అంత గొప్పోళ్ళరా, ఏంట్రా నువ్వు ఈ ప్రకారంగా తాగి ఆగం అయిపోతున్నావు. నేను మా పెదనాన్న కొడుకు నేను చెబుతున్నారా, నన్ను కూడా ఎవరు కొడుతురా, నువ్వు లేనిపోయినా అంటే లేదు అన్నాయి అని చెప్పని అనుకుంటూ పోయేవాడిని. హల్లెలూయా. దారి తప్పిపోయా, సరైన దారిలో లేను, యేసయ్య మార్గంలో లేను. అప్పుడు కాళ్ళు లేవు నాకు, చేతులు లేవు నాకు, కళ్ళు లేవు, చెవులు లేవు, చెవులు లేవు, కళ్ళు లేవు, కాళ్ళు లేవు. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, బలవంతా పోయాక అంతా పోయినాక ఇంకేం సుఖం ఉంటుంది? పోకుండే దీపం ఉండగా నిలు చక్క పెట్టుకోమని దేవుని యొక్క బిడ్డలారా, కాళ్ళుండి చారా కొట్టు చుట్టూ తిరిగే కాళ్ళు, సినిమాల చుట్టూ తిరిగే కాళ్ళు, పాపం చుట్టూ తిరిగే కాళ్ళు, కాళ్ళేనండి. సరిగ్గా మందిరానికి నడవదు, పరిశుద్ధంగా నడవదు, పరిశుద్ధ నడకలేదు, అంతా సినిమాలు చూసిన ఆ టైపులో నడక. నన్ను చూడు, నా సోకు చూడు, నా బలం చూడు, నాకు అందం ఉందని ఒక ఆయన పాడుతారు. బలమున్నదాని భ్రమపడినాను, అందమున్నదాని గర్వించినాను, నరకమున్నదని నేను మరిచినాను, పడి చెడి ఉన్నాను, నడవలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నేను నలిగిపోయాను. దేవుని బిడ్డలారా, దారి మరలిపోయాను, దేవుళ్ళలోకి వచ్చాను, దేవుని వైపు చూశాను. అప్పట్లో ఈ దగ్గరలో ఉన్నటువంటి పాస్టర్లు ఒక ఆయన జాన్ విస్లీ అని నాతో పాటు తాగేవాడు. అతను మారిండు కదా, ఎట్లా మారిండో మరి నేను ఇంకా కూరుండు కదా, ఎట్లా మారాలి? అలాగనే ఈ బాల్సమ్ అని సినిమా పాటలు పాడేవాడు, దేవుడు పాటలు పాడుతుండు, మరి ఎట్లా మారిండోనని ఇట్లా ఇట్లా అనుకునేవాడిని మనసులో, నేను మారాలని. హోసన్న మందిరానికి ఎక్కడ పడితే అక్కడికి, వాళ్ళకాడికి కూడా వెళ్ళాను, ట్రై చేస్తున్నాను, ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ మారలేకపోతున్నాను. స్వామిమాలు వేసాం, అది రోమన్ క్యాథలిక్ ఆర్సెం బ్యాక్గ్రౌండ్. హల్లెలూయా. ఆర్సెం బ్యాక్గ్రౌండ్. పితా పుత్ర పవిత్రాత్మ నామం ఆమేన్. పరలోక మందిరం మాయకు తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. ఇవన్నీ జరుగుతున్నాయి కానీ బతుకు మారట్లా.
అందులో కూడా ఎవరు మారకపోతే ఎట్లా మారుతాం? మొత్తం అదే బాడీ మొత్తం అదే గుంపాయ. నా ఇంటికి ఎదురు, నీ ఇంటికి ఎదురు, నా ఇంటికి ఎదురు అన్నట్టు ఎట్టయిపోయిను. ఇక పరిస్థితులన్నీ తీవ్రంగా ఉండి ఎంత ట్రై చేస్తున్నా కుదరట్లా. వాయిదాలకు పోతున్నా, జైల్లో పెడుతున్నారు. 40 రోజులు 50 రోజులు సంస్థలో డబ్బులు తీసుకున్నాం. మరి ఒక్కతే కట్టుకోవాలి, చిల్లర కొట్టు పెట్టేదో డెవలప్ అయిదాం, మనం వాళ్ళ బిల్డింగ్ కట్టుకుందాం, మన పని అట్టుంటుంది ఇట్టుంటుంది అని అనుకోవటం, లోన్ తీసుకోవటం. ఏది సంస్థలో తీసుకొని పాప ఒక్కతే మెరగాలి పోవడం, పత్తికి పోవడం. నేను 2 రోజులు పోతేనే 2 రోజులు బావైతే కాదు, పోయేమో జైలు వాయిదాలు చుట్టూ తిరగాలి. మా ఊర్లో వాళ్ళని రైతులు అనేది కూడా లేకుండా కొట్టేవాడిని. ఎవరిని పడితే వాళ్ళని కొడతానన్నమాట ఏమైనా తేడా చేస్తే. అన్నా పలానోడు నన్ను అన్నాడన్నా నేను ఏడ్చుకుంటూ వచ్చిన అనుకో, అదే కనపడుతుంది, ఇక నాకు రెండోది కనపడదు. వెంటనే పోవటం, అవతలోని దెబ్బ అందుకోవటం, అట్లా కేసులు అయినాయి అన్నమాట. ఊరికొరికనే కేసులు అయిపోయినాయి. నోరు ఊరుకోదాయా, కాలు ఊరుకోదాయా, కళ్ళు ఊరుకోవాయా, చెవులు ఊరుకోవాయా అన్ని కొనుక్కొచ్చి పెట్టుకుంటాయి అన్నమాట. ఇవన్నీ దెయ్యానికి సంబంధించిన కళ్ళు, దెయ్యానికి సంబంధించిన కాళ్ళు, సాతానుకు సంబంధించినటువంటి చెవులు. సాతాను పాటలే ఏంటది, సాతాను పాటలు ఏంటది, సాతాను సినిమాలే చూడాలంటది, అందులోనే నవ్వాలంటది, అందులోనే ఆనందించాలని ఉలికులికి పడేది ఈ శరీరం. అందుకని అటు మరణం శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలరని. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఈ విధంగా నలిగిపోతున్నాను, దారి తప్పిపోయాను. ఒకరోజు అడవిలోకి వెళ్ళి మోకాళ్ళు లేచి ఏడుస్తూ ఉన్నా. నేను మారాలి, అసలు దేవుడు అంటూ ఉన్నాడా లేడా, ఈ బైబిల్ ఏంటి, బైబిల్ ఎట్ట దేవుడు అని చెప్పని అనుకునేవాడిని నేను. అలాంటి పరిస్థితి అన్నమాట. ఎట్లో ఇక మా ఊర్లో ఒక ఆయన అన్నాడు కదా, అబ్బాయి పరిశుద్ధ గ్రంథం తెచ్చుకొని చదువు అన్నాడు. చదువురాదు ఏం రాదు, అట్నే తేపొక అక్షరం చదువుతుంటా, తెచ్చుకోమన్నాడు. ఆ బైబిల్ తెచ్చుకోవడానికి కాకాని పోయి ఎక్కడ అమ్మే తెలియదుగా మనకి. అక్కడికి పోయి తెచ్చుకున్న 300 పెట్టి, అప్పట్లోనే 300 కూడా ఆమె ఇచ్చింది పాపం అమ్మగారు. దేవునికి స్తోత్రం. తెచ్చుకోపోయా పాపం, స్వామిమాలు వేస్తా అమ్మగారు, ఇంకా రాగను అని చెప్పాడు. సరేనా అని చెప్పి ఆ 40 రోజులు పెళ్లి కొడుకుని చూసినట్టు చూసేది. దేవునికి స్తోత్రంగా రకరకాలు, ఒక్కరోజు భోజనం, ఒక పూట భోజనం అని దిట్టంగా బర్రీకి తిని కోతికని ఉపాసం చేసి చూడు, ఆ టైప్ అనమాట. అలా చేసేవాడిని. 40 రోజులు అయిపోగానే సారా కొట్టుకాడ పోయి కూర్చునేవాడిని, చేసా పట్టుకున్నాని, ముక్క పట్టుకున్నాని, తినేవాడిని. ఆ ఈస్టర్ రోజే పోయి జైల్లో కూర్చున్నాను. పోలీసులు వచ్చేవాళ్ళు, ఎవడో తాగినోడు తెలియక మాట్లాడతారు కదా, ఎలా ఏదో మాట్లాడినట్టు వాడిని కొట్టడం, అట్లా ఏదో ఒకటి గాయం కావటం, అట్లా పెద్ద పెద్ద కేసులు, పెద్ద పెద్ద గొడవలు. మామూలుని కాదు నేను చుట్టానికి ఇట్టుండా కానీ వాళ్ళు స్పీడ్ అనమాట. దేవునికి స్తోత్రం. సత్తనపల్లిలో కూడా మా అన్నయ్యని కొట్టారంటే చాలా మందిని వాళ్ళని పాపం తెలియక వాళ్ళు ఎవరో రౌడీలు అనుకొని ఎంటబడి కొట్టాగానే ఎట్నో దేవుడు వాళ్ళని చచ్చిపోయేటట్టు కొట్టని, ఇలా దేవునికి స్తోత్రం, భయపడేటట్లు కొట్టించింది. ఇట్లా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక ఆ తర్వాత నేను ఆ అడవిలోకి పోయి ప్రార్థన చేసుకున్న తర్వాత ఇక నేను ఎక్కడికి పోవాలని చెప్పాను అనుకుంటుంటే, ఒక ఆయన గురిజాల నుంచి ఒక పాస్టర్ గారు మా ఊరు వచ్చింది. వస్తే ఆ పాస్టర్ గారిని అక్కడ ఉండేవాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాం. ఆ రోజు మాకు వాళ్ళకి భోజనం పెట్టడానికి కూడా డబ్బులు లేవు. అయితే మా అమ్మని, మా అత్తమ్మని కూర సరుకులు వీళ్ళ అమ్మ తెచ్చి ఇచ్చింది. ఏమికి చికెన్ ఒక 50 రూపాయలు ఉంటే తెచ్చాను. అప్పుడు అర కేజీ 50 రూపాయలే, 100 రూపాయలు కేజీ తెచ్చాను. మా అమ్మేమో అడిగితే మా అమ్మాయి ఒప్పుకోట్లా. ఏం పని లేదు నీకు, మొన్నటి దాకా దరిద్రంగా బతికి నీకే తినడానికి లేదు, మళ్ళీ ఇంకెవరికో పెడతాను అంటారు, నర్వస్గా అని అన్నది. అమ్మో ఎట్ చేయాలబ్బా, పాస్టర్లను అట్లా మంచిగా చూస్తే మంచిదంట అని చెప్పాను అనుకొని చూస్తాను. అప్పటికి కొంచెం దొంగసాటుగా తాగుతూనే ఉన్నాను. సిగరెట్లు కూడా తాగుతున్నా, ఎవరికి తెలియకుండా తాగుతున్నా. అలా 2 నెలలు తాగి అట్లా దేవుడు ఒక రాత్రి వేళ నన్ను ఒక్కసారిగా అట్లా వెలుగాలు వచ్చి అట్లా తాగిన తర్వాత తాగాలన్నా కానీ ఆ వాసన కూడా పడేది కాదు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ పోయిన తర్వాత, మారిన తర్వాత, ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత దేవుని ఆత్మతో నింపబడి ఇంకా ఎవ్వరు ఎటు ఏ బజారు కూడా పోదామన్నా కానీ సిగ్గైతే, అంతకుముందే సిగ్గయ్యేది చాలా. చెప్పలా, నేను భయపడేవాడిని, నేను తప్పు చేస్తున్నానని చెప్పి తాగిన తిమ్మిరి నేను అట్లా ఇట్లా భలే బాధపడేవాడిని. ఇంకా యేసయ్య వైపు మళ్ళీ
ఇక ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ చేసిన తర్వాత మా అక్కయ్య వాళ్ళని కూడా వేరే వాళ్ళు కొట్టారు. కొట్టినా కానీ దేవుడే చూసుకుంటున్నా అనే మాట నా నోటికి వచ్చింది. ఆ మాట రాదు నాకు. నేనే చూసుకుంటాను, దేవుడితో పని లేదు. నేనే పెద్ద హీరోని, నేనే పెద్ద మనగాడిని, నాకు మించిన వాళ్ళు లేరు. ఆ ఊర్లో నేను వస్తుంటే ఒక పిచ్చి కుక్కను చూసినట్టు చూస్తారని దేవుడిని ఎరిగి నాకు తెలిసింది. అలాంటి వాళ్ళని పిచ్చి కుక్కను చూసినట్టు చూస్తా. పిచ్చి కుక్కలాగా, దరిద్రంగా, సాతానులాగా నా ఇష్టానుసారంగా నేను తిరిగాను. ఇంకా తర్వాత దేవుడిని ఎరిగి నాకు ఒక పాట రాసుకున్నా. నేను ఇంకొక వ్యక్తి కలిసి, నేను ఒక చరణం, ఆయన ఒక చరణం రాసి, ఓ పాస్టర్ గారు, నేను దారి మరలిన నన్ను దరి చేర్చిదివా, చెదరిపోయిన నన్ను సమకూర్చిదివా, ఆరిపోయిన నన్ను వెలిగించిదివా, నీ వాక్కుతో నన్ను బ్రతికించిదివా, ఎంతో నాపై నీకున్న ప్రేమ ఊహించలేను, నాపై ఈ కరుణ ఈ నూతన దినమున శుభవస్త్ర క్షణమున నీ ప్రేమను తలపోయుచు, నీ ప్రేమను తలపోయుచు స్తుతించెదను, నిన్నే కీర్తించెదను, ఎంతో నాపై నీకున్న ప్రేమ. నా అడుగులు నీవు స్థిరపరచిదివా, నీ సాక్షిగా నన్ను బలపరచిదివా, నీ హృదయ భారమును నాకిచ్చెదవా, ఈ శేష జీవితం నీకిచ్చెదనయ్యా, ఎంతో నాపై నీకున్న ప్రేమ. ఇలా దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు దారి మరలిన నన్ను ఆయన దారిలోకి తెచ్చిండు. అప్పుడు నాకు 2 కాళ్ళు బలంగా వచ్చాయి. 2 కళ్ళు వచ్చినాయి. చెవులు బాగానే పనిచేస్తున్నాయి. ఇప్పుడు చెవులు ఏమని వినాలనుకుంటున్నాయి అంటే, దేవుని మాటలు వినాలని, దేవుని ప్రజలను చూడాలని, దేవుని మార్గాల్లో నడవాలని ఈ దేహం అంటుంది. నేను ఒక గుంటలో కాదు పడ్డది, 22 గుంటల్లో పడ్డాను అనమాట. అంటే సైతాను అన్ని గుంటలు వేసుకొని నాశనం చేసింది. అమ్మా మేడమే ఒకటే అమ్మా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా సప్పట్లు కొట్టండి. నేను అది చెబుతానంటే ఇది చెప్పని సైగ చేశారు బాగా వినేవాళ్ళు. నిద్రపోతే అప్పుడు నేను చెప్పుకొని దెయ్యాలతో మాట్లాడుకొని, దెయ్యానికి నాకే తగువ, నువ్వు మాత్రం నిద్రపోదు కానీ దెయ్యం మళ్ళీ తర్వాత నీళ్ళు వచ్చి కూర్చుంటుంది, మళ్ళీ ఎప్పుటాలే బతుకుదు కానీ నీ బతుకంతా. నేను కుక్క బతుకు బతికానంటే నువ్వు కూడా కుక్క బతుకు బతుకుతానంటే దేవునికి స్తోత్రం కలుగును కానీ. ఆ బతుకు బతకకుండా ఉండాలంటే కరెక్ట్గా కూర్చొని బాగినండి అమ్మా. దేవునికి స్తోత్రం. మూతి మీద చేయి మంచిగా చూడండి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా చూడండి, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని కూడా చదవండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారికి ఇంకా కంఠం లేదు, ఏమి లేదు, వాళ్ళ గుంట నాశనకరమైన గుంట, ఇక అంతే కాదండి. వారికి యథార్థత లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. మందిరానికి వెళ్తారు, వస్తారు, బైబిల్ పట్టుకొని వెళ్తారు, వస్తారు, అంతే. వస్తుందే దొంగ భక్తి, ఏదో బతుకుతున్నారు, ఏదో మందిరానికి పోతలాగా అతనాగా వస్తుందే. ఇదంతా అబద్ధపు భక్తి, మోసపు భక్తి, నాశనకరమైనటువంటి తెగులు నీ యొక్క హృదయం అనే గుంటలో ఉంది, నీకాడే ఉంది గుంట. మరేంట ఒక చిన్న మాట, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక పనివాడంట గొడ్డలు తీసుకొని కట్టెలు నరుక్కొని వస్తారంట. ఒకరోజు ఏం జరిగిందంటే, నరుకుతూ ఉండగా ఆ గొడ్డలి ఊడి పక్కన ఒక నదిలో పడ్డదంట. హల్లెలూయా. ఆ నదిలో పడేలకే ఇక అది ఎక్కడ పడ్డదో అర్థం కావట్లేదు, తీయటానికి అతను వల్ల కాదు. అటు నుంచి దైవజనుడైనటువంటి ఎలీషా వస్తుందంట. హల్లెలూయా.
ఎలీషా వస్తుంటే ఆ ఎలీషాకి చెప్పిండంట, దైవజనుడా నా గొడ్డలి ఈ నీటిలో పడ్డదయ్యా అన్నాడంట. అయితే ఎక్కడ పడ్డది చెప్పమని చెప్పని ఆ దైవజనుడు అడిగి ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసి ఒక కొమ్మ తీసుకొచ్చి ఆ గొడ్డలు ఎక్కడ పడ్డదో ఆ పడిన చోటనే ఆ కొమ్మ వేసిందంట. అప్పుడు ఈ కొమ్మ పోయి ఆ గొడ్డల్ని తీసుకొచ్చిందంట. కొమ్మ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి సిలువలో ఒక కొమ్మగా ఏలబడ్డాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక కొమ్మగా ఏలబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ ఆత్మస్థితి, నువ్వు కట్టెవే ఉండవు. ఇప్పుడు నీ గొడ్డలు పోయింది, నీ ఆత్మస్థితి ఎక్కడో పోయింది. నువ్వు బ్రతుకుతున్నావు కానీ తాత్కాలికంగా కట్టే సరైనటువంటి పదునైన గొడ్డలు లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, యథార్థత లేదు, నీతి లేదు, న్యాయం లేదు, కనికరం లేదు. నీకు కనపడ్డదల్లా ఎలా ఉందో అలాగ ఉండిపోయావన్నమాట. అంటే నాశనకరమైనటువంటి గుంట. అంటే నువ్వు ఎలా ఉండవంటే నాశనకరమైనటువంటి గుంటలో పడిపోయివు. నువ్వంటే ఎవరు? నీలో ఉన్నటువంటి ఆత్మ. ఆత్మ లేకపోతే మనం ఉండేవాళ్ళం కాదు. ఆత్మ వేరైతే శరీరాన్ని తీసుకుపోయి సమాధిలో పెడతారు, అంతే కదండి. ఇప్పుడు ఆ ఆత్మ ఎక్కడుంది? నీటిలో ఎక్కడో పడ్డది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన దాసుని ద్వారా, అంటే దేవుని సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత ఆ యేసయ్యని, ఒక కొమ్మగా ఉన్న యేసయ్యని ఏమని అడుగుతారంటే, ప్రభువా ఈ నాశనకరమైనటువంటి గుంటలో ఈ యొక్క ఆత్మస్థితి పడిపోయింది. ఇప్పుడు ఈ నీటిలో ఉన్నటువంటి గొడ్డలు తేలునట్లు, ఆ పనివాడికి ఇచ్చినట్లు, వాడు మంచిగా బ్రతుకున్నట్లు, అలాగనే ప్రభా ఇలా ఆత్మస్థితి ఎక్కడ పోయిందో, ఎక్కడ నాశనం అయ్యారో, ఎక్కడ పాడైతున్నారో, దేని వల్ల నష్టం కలుగుతుందో, దేని వల్ల కీడు కలుగుతుందో, దేని వల్ల శాపం వస్తుందో, దేని వల్ల వీళ్ళు నాశనం అవుతున్నారో, ఆ నాశనమైనటువంటి గుంటలో నుంచి వాళ్ళని తీసి మరలా నువ్వు చేసినటువంటి దేహంలో పెట్టు తండ్రి అని దైవజనుడు చెప్తుడు. చెప్పినప్పుడు అప్పుడు నువ్వు పడిపోయిన చోట నుంచి లెగిసి ఇక నువ్వు నడుస్తూ ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఆమేనల్లా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నడుస్తూ అప్పుడు నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పాడమని చెప్పలా మిమ్మల్ని, వినమని చెబుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటారని పాడుతున్నా. ఇంకప్పుడు యేసయ్య నడిపించాలి, ఇంకెవరు నడిపించకూడదు. ఎవరు నడిపించారా? నువ్వు ఇంకా గోతిలో పడి ఉండవే, సాతాన్లో ఉండవే, నాశనకరమైనటువంటి గుంటలో పడి ఉండవు. బాగా గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఇప్పుడు ఈ నాశనకరమైనటువంటి గుంటలో నుంచి నిన్ను దేవుడు విడిపించాలని, ఆయన నిన్ను నడిపించాలని చదివమ్మ 13వ వచనం చదివిగా, 13వ వచనం చదివారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ గుంట, మొదటి గుంట నాశనకరమైన గుంట. గుంటలో నుంచి మిమ్మల్ని విడిపించిండు, ఆమెను అనుకోవాలి, చప్పట్లు కొట్టుకోవాలి. ఇప్పుడు గుడ్డితనం అనే గుంటలో ఉండవు మళ్ళీ. హల్లెలూయా. మళ్ళీ గుడ్డితనం నిన్ను కమ్మిద్ది. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త, గుడ్డితనం అనే గుంటలో నుంచి నిన్ను విడిపిస్తాడు. వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయ్యుండి వారు గుడ్డివారికి త్రోవ చూపుటకు త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు. హల్లెలూయా. అంతే కదా. గుడ్డోడు వచ్చిననుకో, గుడ్డోడే నిన్ను నడుపుతున్నట్టు నువ్వు ఇంకా గుడ్డితనంలో గుంటలో పడినట్టే, గుడ్డితనం అనే గుంటలో ఉండమంటే నీ కాడికి వచ్చేది గుడ్డోడే. హల్లెలూయా. నిన్ను నడిపించేది గుడ్డోడే. ఇద్దరు కలిసి గుంటలో ఉండారు. ఇప్పుడు ఆ గుంటలో నుంచి దేవునికి స్తోత్రం కలుగును గాక. గుడ్డితనం అనే గుంటలో నుంచి నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. గుడ్డితనం అనే గుంట, వాడి సంగతి చదవమ్మా. వాడు గుడ్డివాడు అయ్యుండి నీకు త్రోవ ఎలా చూపించగలడు? ఫస్ట్ లో చదువు, అందులోనే ఫస్ట్ మాట.
వారి జోలికి పోకుడి, వాళ్ళు గుడ్డివారయ్యుండి హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వాళ్ళిద్దరు గుంటలోనే ఉంటారు. అందుకని గుడ్డివాడితో సహవాసం చేయకూడదు, పనికి మాలినోళ్ళతో సహవాసం చేయకూడదు, పాడు అలవాట్లతో ఉన్నోళ్ళతో మాట్లాడకూడదు, తాగుబోతులతో సహవాసం తీసేసుకోవాలి, దొంగలతో సహవాసం తీసేసుకోవాలి, వ్యభిచారులతో అలవాట్లు తీసేసుకోవాలి. వాళ్ళు వ్యభిచారాన్ని నీకు తెలిసినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. సినిమాల వల్లే ఇలాంటి పాపాలు గమ్మతి. ఇళ్లలో టీవీలకి సీలు వేయాలి. నువ్వు వార్తలు చూసి దేశాన్ని నువ్వేం అభివృద్ధి చేయవు. ఐటి వల్ల ప్రమాదం. వాళ్ళంతా నరకానికి పోయేవాళ్ళు రేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళంతా నరకానికి వెళ్తారండి. వాళ్ళు పాపపు కోరికలతో చేస్తారు. అట్లా మన జీవితాలు నడవకూడదు. పరిశుద్ధులు దేవుని వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధులను బట్టి మనం నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు మనం, మన కుటుంబాలు బాగుంటాయి, క్షేమంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. లోక సంబంధమైన వాటి జోలి మనం వెళ్ళకూడదు. అలా వెళ్ళిన వారితో సహవాసాలు చేయకూడదు. అందరూ అదే పనిలో ఉంటే ఇంకెట్టండి అంటే ఇంక మనం ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గుడ్డోళ్ళే అంత మొత్తం. కనులుండి కనిపించడన్నా, ఎంత వెదికినా దొరకడన్నా, కరుణామయుని చూడాలన్నా, ఎంతో భక్తితో వేడాలన్నా. దేవునికి స్తోత్రం. మామూలుగా భక్తి చేసేది కాదు, పరిశుద్ధమైన భక్తి చేయాలి. భక్తి చేస్తే నువ్వు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ పద్ధతి మారాలి. నేను ఇందాక చెప్పే వాక్యం అయితే ఇంకా ఉతుకుని ఎక్కువ ఉంటుంది. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు, నీ ఇంటికి, నీకు కలిగి ఉన్నంతటికి క్షేమం ఉండాలంటే దీనులైపోవాలి. కోటలో అది రెండోది, దీనులుగా ఉండాలి. అంటే నీవు, నీ కుటుంబం, నీ కలిగి ఉన్న క్షేమం లేదు, ఊరిలో క్షేమం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. నీకెక్కడ క్షేమం ఉంది? నీ ఇంటికి ఎక్కడ క్షేమం ఉంది? నీకు కలిగి ఉన్న వాటికి ఎక్కడ క్షేమం ఉంది? లేదు. లేకపోవటానికి కారణం గుడ్డోడికి దావం చూపిస్తానండి. పరిశుద్ధత ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. నేను ఒక పాస్టర్ గారు వచ్చేవాడు మా కాడికి, మార్చిల నుంచి వచ్చేవాడు. పాటలు బాగా పాడుతాడు, వాక్యం బాగా చెబుతాడు. తర్వాత ఆయన సాక్ష్య విధానం అసలు సరిగా ఉండేది కాదు. అందుకని ఆయన తీసేసుకున్నా. నేను వెంటనే వెళ్ళిపోయా, రామగుండం వెళ్ళిపోయి, అక్కడ పరిశుద్ధులు, వివాహం లేదు, పరిశుద్ధంగా జీవిస్తున్నారు, పాపం లేకుండా జీవిస్తున్నారు. వివాహం అయిన వాళ్ళు కూడా సేవకు రావాలంటే ఆ సేవలోకి వచ్చిన తర్వాత కూడా భార్య భర్తలు దేవునికి అప్పగించుకొని పరిశుద్ధంగా సేవ చేస్తేనే మా సంఘంలో ఎంటర్ కావాలన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము ఇక పరిశుద్ధంగా అప్పగించుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. పిల్లలు పుట్టిన తర్వాత ఇక ఆ తర్వాత పూర్తిగా అప్పగించుకొని ఇక ఉంటే ప్రభు కొరకే బ్రతుకుదాం, సావు అయితే లాభం అని జీవిద్దామని చెప్పని ఇక పూర్తిగా అప్పగించుకున్నాం. అలా అప్పగించుకుంటేనే దయ్యాలు మన జోలి రాకుండా ఉంటాయి. అలా అప్పగించుకోకుండా టీయం అని అన్ని ఉంటే అదంతా ఇక చెప్పేది కాదు. దేవునికి స్తోత్రం. ఎవరిని గురి చేసి చెప్పినట్టు వస్తాయి అన్నమాట మాటలు. హల్లెలూయా. మనం ఎవరిని గురి చేసి మాట్లాడం. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, గుడ్డితనం అనే గుంట. చూడండి ఇంకొక మాట, కీర్తన యోహాను సువార్త 9వ అధ్యాయము 37-39 వాక్యం. త్వరగా ఇంకా 2లోనే ఉంది, 3లోకి వెళ్ళాల. హల్లెలూయా. యోహాను సువార్త 9వ అధ్యాయము 37-39 దాకా. యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు, బాగినండి అమ్మా, నాకెళ్ళి చూడండి, చూడని వారు చూడవలెనను, చూచువారు గుడ్డివారు కావలెను. అంటే ఇక్కడ మాట ఏంటంటే, చూడని వారు ఇక చూస్తారు, చూసేవారు ఇక చూడరు. అంటే లోక సంబంధమైన వాటిని చూసేవాడు ఇక గుడ్డివాడే.
వాడికి నరకంలోనే, గుడ్డివాడికి దారి చూపించేవాడే లేడు. నా యేసయ్య ఈ రాత్రి వేళ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, చూడని వారు చూస్తారు, చూసువారు చూడకై ఉంటారని నా దేవుడు మాట్లాడుతున్నాడు. పాత నిబంధన కాలంలో అప్పుడు ఆదాము టైంలో వాళ్ళు మంచి చెడులు చూసేటటువంటి నేత్రాలు వాళ్ళకు వచ్చే ఒక పండు తినగానే, అంటే అజ్ఞానం, అంటే లోకాన్ని ప్రేమించడం, ఈ లోక సంబంధమైన ఆశల కోరికలే గుడ్డితనం. ఈ లోక ఆశల కోరికలన్నీ చూడని నేత్రాలు వారికి వస్తాయి. ఎవరికి వస్తాయి అంటే చూడని వారికి. వారు యుగయుగాలు మరణం లేని రాజ్యాన్ని, యుగయుగాలు ప్రభుతో వాళ్ళు ప్రభును చూసి ప్రభు రాజ్యంలో ఉంటారని అక్కడ దేవుని వాక్యం మనకు చలవిస్తుంది. హల్లెలూయా. చూడని వారు చూస్తారు, చూసువారు ఇక చూడకై ఉంటారు. ఏం చూసువారు? టీవీలు చూసేవాళ్ళు. అర్థం చేసుకోండి. మరి అదేమంటే ఉతుకుడు సెక్షన్ పెట్టమన్నారు మీరు. మరి పెడుతున్నా వాక్యమే నేను చెప్తున్నా, నా సొంత మాటలు నేను మాట్లాడను. ఇది లైవ్ లో కూడా వెళ్తుంది. చాలా మంది దైవజనులు చూస్తారు, పరిశుద్ధులు చూస్తారు, అనేకులు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, ఏమేమి చూస్తున్నావో ఈ లోకంలో నువ్వు చూడకై ఉంటావని దేవుడు నిన్ను హెచ్చరించాడు. నేను ఏది చూడను ప్రభా, నా కళ్ళను నేను నిబంధన చేసుకున్నాను, నిన్నే నేను చూస్తాను అని యోబు గారు ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఈ శరీరము చీకిపోయినా గాని అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, ఇంకా యథార్థత తగ్గలేదా? ఏమయ్యా, రోగం వచ్చింది, ఆస్తులు పోయినాయి, అన్ని పోయినాయి, అయినా కూడా ఏంటి అని చెప్పని ఆయన హెచ్చరించి రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు, అవమానించేవాళ్ళు. ఆయన ఒకే ఒక్క మాట అనడం. ఏమన్నాడంటే, ఈ శరీరం చీకిపోయినా, ఈ శరీరం చీకిపోయిన నా రెండు కళ్ళతో నా యేసు సజీవుడని ఈ భూమి మీద నా కళ్ళతో నేను ఆయన చూస్తాను. చప్పట్ల గొట్ల. హల్లెలూయా. ఆయనను నేను చూస్తాను. మీరు రేపు చూస్తారు కనుకనే మీరు అందరూ వచ్చి కూర్చున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఏమన్నుంటే వాక్యం అయిపోయాక అంతా సరి చేసుకొని అని దేవుని కొరకు పిడికిలు బిగించి బ్రతకండి. ఆమెనా అనలేదు ఎవరు అంటే బతకమనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, చూడని వారు చూస్తారు, చూసువారు చూడకై ఉంటారు. లోకాన్ని, లోకాశలు, లోక కోరికలు. ఇప్పుడు మీరున్నారు, మీరందరూ నా కండ్లకి ఎట్లా కనపడుతున్నారో తెలుసా? నా దేవుడు మిమ్మల్ని చేశాడు, నా దేవుడు మీకు శరీరాలు ఇచ్చాడు, నా దేవుడు మిమ్మల్ని పుట్టించాడు, నా దేవుడు మిమ్మల్ని పుట్టించి నన్ను ఒక పాత్రగా చేసుకొని నాలో నుంచి నా ఆలోచన ఆయన కాదు, ఆయన ఆలోచనతో మీతో నన్ను నిలబెట్టి మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు నా కళ్ళు మిమ్మల్ని ఎలా చూడాలంటే, యేసయ్యలాగా మిమ్మల్ని నేను చూడాలి. మిమ్మల్ని నేను చూస్తే నాకు యేసయ్య కనపడాలి. కనపడకపోతే గుడ్డి వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రభువా, లేకపోతే నేనే గుడ్డోని ప్రభువా. అంతే కదా, నేను గుడ్డోనే కదా. గుడ్డోని అంటే ఈ లోకాన్ని చూసేవాడు రేపు పరలోకాన్ని చూడలేడు. చూస్తారండి, మహిమను చూసేవాడు అందరూ కూడా నా బిడ్డల్లాగా మీరు కనబడాలి. కనబడుతున్నారు. ఇంక రెండో ఆలోచన ఏమి ఉండదు. ఇది ప్రార్థన అంటే, ఇది భక్తి అంటే. అంతేనా కదా? నేను సినిమా యాక్టర్లలో మారిపోతే టై పెట్టి కోట్ వేసుకొని టింగ్ టింగ్ అని తలకు రంగు వేసుకొని స్టైల్గా మారిపోయి ఇట్ట కలర్ తేపకు ఒకసారి ఇట్ట అనుకుంటా, స్టైల్గా ఇట్ట అనుకుంటా, పెదాలు తేపకొకరు ఇట్ట అనుకుంటా, ఇట్ట అనుకుంటా. హల్లెలూయా. యేసు రక్తమే జయం. దెయ్యాలు కూడా చాలా మంది సేవకులను ఏర్పాటు చేసుకుని అదే ఎక్కువ చేసింది. దేవుని సేవకులు తక్కువ, 100 మంది సేవకులకు 2 ఉంటారంట. అలా 4. దేవునికి స్తోత్రం. పెద్దలు చెప్పారు మాకు ట్రైనింగ్ లో, అయ్యా 100 మంది సేవకులకు 4 ఉంటారయ్యా. గ్రామాల్లోకి వెళ్తున్నారు, మీరు రోషం కలిగి సేవ చేయండి. ప్రభు ఆత్మ కలిగి, ప్రభు ఆలోచనతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని బాగు చేసి మంచి మార్గంలో. మా బోధ ఎలా ఉంటుందంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం, 28వ వాక్యం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు
ఆయనను ప్రకటించుచున్నాము. సపోర్ట్లు కొట్టండి. ఇది అసలైన బోధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఇంకొక మాట, గుడ్డితనం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం. తొందరగా, నాకు టైం చూసుకోవటానికి టైం లేదు. యెహోవా ఈడు చూసినట్లు దయచేసి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, అక్కడ ఏం జరుగుతుందంటే, ఎలీషాను ఒక పనివాడు కూర్చొని ఉంటారు. అయితే వాళ్ళ శత్రువులు ఎలీషాని కొట్టడానికి వస్తారు. ఎలీషా ఏందో బోధలో ఆత్మ సంబంధంగా చెబుతున్నాడు. మనం ఈ లోకాన్ని చూసేవాళ్ళం అంటే, లోక పద్ధతిలో ఉండేవాళ్ళం అంట. వాడు ఏదో చెబుతుండ్రో వాడిని మనం అసలు ఉండయొద్దు, మన ఊరికి రానియొద్దు అని చెప్పన్నట్టుగా ఇక వాళ్ళు మంది మారుబలంతో యేసయ్య కాదంటే యేసయ్య గురించి చెప్పటం ఏంటని చెప్పని కొట్టడానికి చంపటానికి వస్తున్నారు. వచ్చినప్పుడు ఆ పనివాడికి వాళ్ళందరూ చూసినప్పుడు ఎలీషా దగ్గర ఎవరు లేరు, ఎవరు కనపట్లే. పనివాడికి ఇట్లా పక్కన కూర్చున్నాడు, ఎలీషా ఇట్లా కూర్చున్నాడు. అయ్యా దైవజనుడా, ఏంటయ్యా ఏ చింత లేకుండా నువ్వు ఉన్నావు? వాళ్ళు ఆ రకంగా మంది మారుబలంతో గుర్రాలు వేసుకొని బడితలతోటి ఈటలతోటి మంది మారుబలంతో వస్తుంటే నీ దగ్గర ఎవరు లేరు. ఇప్పుడు ఎట్లయ్యా వాళ్ళు మనల్ని చంపుతారని భయపడతాను. ఎవరు పక్కనున్న పనివాడు భయపడుతున్నాడు. భయపడుతున్నాళ్ళకే ఇక ఎలీషా అర్థం చేసుకొని ఇక పైకి లేచింది. పైకి లేచి ఇక అప్పుడు మనకి ప్రార్థన చేస్తాను. చదువు. ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్ని రథములను రథముల చేతను అన్ని కూడా ఆత్మ సంబంధమైనవి ఆయన చుట్టూ అగ్నిలో తిరుగుతూ ఉన్నాయి. ఇది చూసి వాడి కళ్ళు వచ్చాక, అంటే ఈ పక్కన దైవ సేవకుల్లో ఉన్నదేంటిదో ఈయనకి రావాలా. ఇప్పుడు నేను పాస్టర్ని, ఇప్పుడు నీకు ప్రార్థన చేసినప్పుడు నీకు కళ్ళు రావాలా లేదా? నా చుట్టూ ఏముందో నీకు తెలియాలి లేదా? నా బ్రతికేందో నీకు తెలియాలి లేదా? నా సాక్ష్యం ఏందో నీకు తెలియాలి లేదా? నా యొక్క విధానం ఏంటో నీకు తెలియాలి లేదా? తెలియకపోతే నీకు కళ్ళు రాలేదంటే గుడ్డోడికి హల్లెలూయా. ఇద్దరు గుడ్డోళ్ళు కలిసి గుడ్డలో పడిపోవడం. దేవునికి స్తోత్రం. ఇది హెచ్చరిక వాక్యం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలారా, ఇక పనివాడు అది చూసి ఆశ్చర్యపోయాడు, సంతోషించాడు. మన ఒక్క గుర్రం, ఒక్క రథం, ఈ ఒక్కటే చాలు అన్నిటిని నాశనం చేయాలంటే ఎంతసేపు పట్టదు. యేసు ప్రభు కల్వరి సిలువలో ఆ సిలువేస్తున్నటువంటి వారి అందరినీ ఒక్క సెకండ్లో వాళ్ళని చంపేయగలడు. ఎంతసేపు పట్టుద్ది? కాసేపు పట్టదు. ఆయన తలుసుకుంటే ఏముందండి. అలాగనే మనము దేవుని బిడ్డలమైన మనం మాట్లాడబోదు. దేవుని బిడ్డలమైన మనము ఎంతో బలవంతులుగా ఉండాలి, ఎంతో శక్తివంతులుగా ఉండాలి, ఎంతో ధైర్యవంతులుగా ఉండాలి. ఎవడో చనిపోయిందని చెప్పని గడగడ 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 వణుకు రాకూడదు, భయం రాకూడదు. ఒకడు చనిపోయినట్టు ఇంకొకడైతే వాడిని అమ్మట ఆంబులెన్స్ వచ్చి తీసిపోయింది. ఎందుకంటే ఇటు అదిరిపోయి ఒకడంట రేగిముళ్ళు గుచ్చుకుందంట. దారిని వస్తుంటే పొలంలో రేగిముళ్ళు గుచ్చుకునే వాళ్ళకే ఖచ్చితంగా రేగిముళ్ళు గుచ్చుకున్నట్టే ఉంటుంది. పాము కరితేనే అంతకుముందు ఎవరు అన్నారంట, అది ఎన్నడంట. కింద పడి తనుకుంటున్నట్టు 180 వచ్చి చచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంతకుముందు ఏం జరిగిందంటే, నేను బాగా భయంకరమైన వ్యక్తిని కదా, నన్ను చంపడానికి మా ఊరు చాలా మంది రెడ్లు రకరకాల వాళ్ళు చంపడానికి తిరుగుతున్నారు. అయితే మాది పూరిళ్ళు అనమాట. తడికి ఒకటి ఉంది. మా తమ్ముడు అది అంత ఉంటాడు, చిన్నోడు, లాస్టోడు, మాట్లాడబోకయ్య, లాస్టోడు అంత ఉంటాడు. మాచర్ల నుంచి మా బావ ఆర్టిస్ట్ కండక్టర్, ఆయన మంచి రెబల్ అనమాట. ఆయన వచ్చి చూసిపోవడానికి వచ్చిండు. మా బావమర్ది మీద అందరు కక్ష కట్టారు. మా బావమర్ది విప్లవం చేస్తాడు. అంటే పేదవాళ్ళని ఏమన్నా అంటే ఒప్పుకునేవాడిని కాదు అప్పుడు. అది కూడా పొరపాటే. అలా చేయకూడదు అంటే ఒప్పుకోను అనమాట. ఒప్పుకోకుండా అగ్ర క్యాస్టుల మీద తిరగబడేవాడిని అనమాట. తిరగబడి బాగా కక్షలు నా మీద చంపాలని గుంటలు తీశారు, బావిలు తీశారు, రకరకాలుగా
ఎన్నో ట్రై చేశారు ఎంతోమంది నన్ను, ఎవరోళ్ళు కాల. ఎందుకంటే ఈరోజు సేవకుని అనేక చోట్ల నడవాలి కదా, దేవుడు నన్ను కాపాడి. అయితే దేవుని బిడ్డలారా ఇంట్లో ఏం చెప్పిందంటే మా బావ పాస్టర్ గారు కదా, అంతకుముందు నా పేరు మరీదాసు చిప్పగొడ్డలు ఒకటి మంచి పొదును గలది పెట్టుకో ఉందా బావా అన్న, అది పెట్టుకో. చిప్పగొడ్డలేని గొండ్రగొడ్డలే ఉందన్న, తడికై ఎవడైనా రాత్రి పూట నువ్వు తడికి దగ్గర పండుకో. మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు అందరం పడుకున్నాం. ఏమి కూడా ఉంది వాస్తవంగా, దేవునికి స్తోత్రం. ఏమి కూడా ఉంది, అందరం లోపలే పండుకున్నాం. మేమంతా తడికేశారు. తడికి మా అమ్మ గట్టిగా పెట్టింది. మా నాన్న మా అమ్మకి ప్రార్థన చేయటం రాదు, ఆర్సేమోడుగా ఏసయ్యా సాగర మా తల్లి, ఎలగ మా తల్లి, లోతు మాతం తల్లి, మా ఊరిని కాపాడయ్యా. ఇదేందయ్యా మాకు శత్రువులు ఏంటయ్యా, ఈడేం కాదంటే ఆ సంవత్సరాలు ఈ చాలు ఊర్లో దాంతో బయట పంపుకొచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం. టెన్షన్ ప్రార్థన చేసుకుంటున్నారు. అలాగంటే ఎవరికి సోది ప్రార్థనలు అని చెప్పాను అనేవాడిని. ఎవడొత్తో చూస్తా 50 మంది నేను నరికిపోరు నూతానంటా నేను. హల్లెలూయా. భయపడను, నిద్రపోయేటప్పుడు చేస్తారేమో నేను. అయితే మావోడు తెల్లారి గట్ల 4:30 కూడా కాదు 3:30 టైంలో పాస్ పోసుకోవటానికి తడిగా తీసి పోయిండు చెప్పకుండా. నేనేమో పడుకుని ఉన్నాను, చప్పిడి చేయకుండా తీసిపోయినోడు జాగ్రత్తగా పోయి పాస్ పోసుకొని వచ్చి తడికను టచ్ చేసింది. అప్పుడు లేచి నేను రే అన్నా 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 అంటున్నా. కొరి పాప, అరే నిన్ను గమనించలేరు, ఏమనలేరా, ఏ గొడ్లు కూడా తీసుకోలేదు, ఏమనలేను. అన్నా నేనేనన్నా పాప పిల్లగాడు అదిరిపోయింది. దేవునికి స్తోత్రంగా. సందకాడ మా బావ చెప్పిన మాటలు విన్నాడు కదా, అది ఎవడు రాళ్ళు మనకాడికి వస్తే తిరిగిపోవాలని వాళ్ళకి తెలుసు. దేవునికి స్తోత్రం. మహాప్రమాదం. నేను ఆ ఊర్లో అడగండి చెబుతారు, ఇక్కడే తాళచేరు, ఎంత దూరం లేదు. ఎందుకు మీ బాలసం పాస్టర్ గారికి కూడా తెలుసు ఇవన్నీ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక దేవుడు మీకు భయం గురించి చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. భయపడకూడదు. కన్నులు వస్తే భయం ఉండదు. గుడ్డోళ్ళు కదా మీరు, అంతేనా? గుడ్డోళ్ళు కాబట్టి భయపడతారు. కళ్ళు లేవుగా. ఒకడంట ఈ దరి నుంచి ఆ దరికి పోవాలంట, ఊళ్ళో సెంటర్కి, మళ్ళీ తిరిగి రావాలంట. అక్కడ ఒక స్కూల్ ఉందంటే, ఒక పెద్ద ఆయన. ఈ పెద్ద ఆయనకి బాగా వినండి, హల్లెలూయా, కళ్ళు 2 లేవు అంట. కళ్ళు 2 లేవు. ఆడకి పోయి ఆడికి రావాలంట. అయితే పిల్లల్ని 4 పిలిపించుకొని అగ్గిపుల్ల గీసి ఒక లైట్ లాందరూ వెనకటి రోజులుగా లైట్ వెలిగించి దానికి అద్దం పెట్టి వాళ్ళ చేత లైట్ పట్టుకొని పిల్లలను కూడా తీసుకొని వెళ్తున్నారంట. అట్లా 2-3 సార్లు వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఒకడు తెలివి కల్లోడు పోరగాడు, మాస్టరు మీరు కళ్ళు 2 లేవు కదా, 2 కళ్ళు లేకుండా మరి ఈ లైట్ ఎందుకు మీకు? ఈ లైట్ కూడా మీకు కనపడదు కదా, ఈ లైట్ వేసుకొని కనపడదు కదా, మేమే దారి చూపిస్తున్నాం కదా, మరి ఈ లైట్ పట్టుకొని అక్కడ దాకా పోవటం ఎందుకు, ఎక్కడ దాకా రావటం ఎందుకు, అసలు ఈ లైట్ ముట్టిపోతే ఏమైంది అని చెప్పని అందులో ఒక పిల్లగాడు ఆయన అడిగిందంట. అడిగితే ఆ పెద్ద ఆయన అన్నాడంట, అరే బాబు, నా కళ్ళు లేని మాట వాస్తవమే, అయితే నేను గుడ్డోడిని, ఈ దారి పొడుగుతా చాలా మంది గుడ్డోళ్ళు ఉన్నారా, అందుకని ఈ లైట్ వెలిగిస్తున్నాను, ఈ లైట్ ఎత్తురు చూసి నా మీద పడకుండా ఉంటారని నేను అందుకు లైట్ వెలిగిస్తున్నానయ్యా. ఒకరోజు లైట్ లేకుండా పోయానయ్యా, ఒక నా మీద పడ్డాడయ్యా, వాడు నా మీద పడి కాలంలో పడ్డానయ్యా, నేను లేచానయ్యా, అప్పటి నుంచి లైట్ ముట్టించుకొని పోతున్నానయ్యా, 7 అయితే లైట్ ముట్టిస్తానయ్యా, లేకపోతే పగలైతే ముట్టినయ్యా, అట్లా ఈ లైన్లో బాగా చాలా మంది గుడ్డోళ్ళు ఉన్నారయ్యా అని చెప్పినానంట. దేవునికి స్తోత్రం కలుగును. గుడ్డోళ్ళు లేరా? కళ్ళున్నాయి. ఈ కళ్ళు కాదు, ఈ కళ్ళు పోవాలి, ఆ కళ్ళు రావాలి. ఆ కళ్ళు వస్తే నీకంతా కనపడుతుంది. చప్పట్లు కొట్టి ఇప్పుడు హల్లెలూయా, నీకంతా కనపడుతుంది. చాలా మందికి కనపట్లా. కళ్ళు నెత్తికెక్కిని అని పెద్దోళ్ళు అంటారు కదా, వాడి కళ్ళు నెత్తికెక్కినీరే, దీనికి కూడా కళ్ళు నెత్తికెక్కినీరు, నడక చూడు, ముందేమన్నా ఉందో చూసుకోవే, నీకు దండం పెడతా, కళ్ళుండి. ఇలాంటి పరిస్థితులు
గుడ్డితనం అనే గుంటలో పడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ గుడ్డితనం అనే గుంటలో నుంచి ఈ రాత్రి వేళ నా దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రాత్రి ఆ గుడ్డితనం అనే గుంటలో నుంచి నిన్ను విడిపిస్తాను. ఆమె అన్నాడు ఒక్కళ్ళు కూడా లేదు. ఇది ఆమె బ్యాచ్ కాదట్టుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెనంటారు, ఏమంటారు, మా కాడ అసలు కసిగా ఉంటారు. ఆడంకా వాక్యం ఇంకా బాగుంటది. అరవట్లా నాకు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకని దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఇంకొక మాట చదువుకొని మిమ్మల్ని ఇవన్నీ చదివే లేట్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడమ్మా, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం. 119వ అధ్యాయము 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కనులు తెరువుము. హల్లెలూయా. ఏవి చూసినట్లు? సినిమాలు చూసినట్లు కాదు, లేకపోతే డ్రామాలు చూసినట్లు కాదు, ఏ తిరణాలు చూడటం కాదు. దేవునికి స్తోత్రం కలుగును. వాళ్ళు ఎట్లుండారు, వీళ్ళు ఎట్లుండారు, వాళ్ళు ఎట్లా నడుతున్నారు, వీళ్ళు ఎట్లా నడుతున్నారు, ఆ కొంప ఎట్టుంది, ఈ కొంప ఎట్టుంది, వాళ్ళ పరిస్థితులు ఎట్లుండే, నీ పరిస్థితి చూసుకో. హల్లెలూయా. నీ పరిస్థితి చూసుకో. నీ కళ్ళు ఉండేవో లేవో. కళ్ళు అందుకు కాదు ఇచ్చింది దేవుడు. ఆయన ధర్మశాస్త్రము, మళ్ళీ చదువు, ఆయన ధర్మశాస్త్రము ఆశ్చర్యమైన కార్యములను చూసినట్లు నా కనులు తెరువయ్యా. నీ కనులు ఇప్పుడల్లా తెరవబడును గాక. ఆమేనన్రే. నాకెళ్ళి అందుకే మీరు ఎవరు కూడా నిద్రపోవద్దు అనేది. మంచిగా నేను ఎప్పుడు టక్కమంటానో ఆ టక్కమన్నప్పుడు గుడ్డోడి కనుక గుడ్డోడి సాగుతో విన్నారుగా, అట్లా కాకుండా ఎమ్మటే నీ కళ్ళు తెరవబడతాయి. ఏమని? ఆశ్చర్య కార్యములు చూడాలా. చూసే కళ్ళు నీకు ఇస్తాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యములు చూసే సప్పుడు, ఆశ్చర్య కార్యములు చూసే కనులు రావాలి. ఈ కళ్ళు వస్తే సుఖమే ఉందండి. ఈ మామూలుగా శారీరకంగా అందరికి ఉంటే కళ్ళు, అందరికి ఉండే కళ్ళు వేరు, యేసయ్యను చూసే కళ్ళు వేరు. మంచి కళ్ళు రావాలి. కళ్ళలో పాపం. మేము దారిని బయలుదేరమంటే తల ఉంచుకొని పోవటమే. తల దించుకో, పక్కలకు కూడా చూడం. పక్కలకు చూసిన కంటే దయ్యాలు. అదే మనం పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి మంచి వెలుగుగా పరిశుద్ధంగా ఉంటే వారి వైపు చూసిన వాళ్ళకి ఎదురురాళ్ళు కూడా తగులుతాయి. దేవునికి స్తోత్రం. అక్కడే నడులు ఎరుగుతాయి. మమ్మల్ని అనుకున్న వాళ్ళకి చాలా ప్రమాదాలు జరిగినాయి. మా పిల్లలిద్దరూ ట్రైనింగ్ పోయి వచ్చారు. ఇద్దరు తెల్లని వస్త్రాలు వేసుకొని నా కొడుకులు ఇద్దరు ఇంట్లో అడుగు పెట్టి దేవదూతలు ఉన్నారు. భలే చక్కగా. పక్కింటి ఎదిరిటి అమ్మాయి లైవ్ పోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కళ్ళు మళ్ళీ నేనే ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. మందిరం ఎదురుగా పిల్లలు వస్తుంటే పిల్లలకి వెళ్ళి చూడటం మామూలుగా అనుకున్నావా? చీర జారిపోతుంది, జాకెట్ జారిపోతుంది, నడువులు జారిపోతున్నాయి, జడ తిరుగుతుంది, ఒళ్ళంతా ఇరుసుకుంటుంది. అసలు ఇక పిల్లలు జాగ్రత్తగా లోపలికి వస్తున్నారు. ఇక అంతే. ఒక్క 4 రోజులే, ఎక్కువ టైం కూడా ఇలా. దేవుడు బాధపడ్డా నేను. చిచ్చి అని అటు ఆడికి కంచేసా, కంచె కట్టా, కంప కట్టా, చుట్టూ గోడలు లేపుకోవటానికి డబ్బులు లేపాయా. హల్లెలూయా. ఇంతలా కళ్ళు ఇంత అయిపోయినాయి. ఎక్కడికి చూస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. అయింది పని అనుకున్నా. దేవునికి మహిమ కలుగును. నిజం, అబద్ధం కాదు. లైవ్ లో కూడా చెబుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును. వారం అయినాక ఆ మధ్యలో చెబుతున్నారు, ఆ పాస్టర్ గారు మంచి మంట అద్భుతాలు జరుగుతున్నాయి, చచ్చిన వాళ్ళు కూడా లేపుతున్నారు, మంచి కార్యాలు జరుగుతున్నారు, పోతల్లే ఏం చేసివో అది నేను చెప్పని ఎవరో చెప్పారంట. ఏం చేశాడు? అయ్యో స్తోత్రం వచ్చింది. నోటి డబ్బా పట్టుకొని వచ్చింది జాగ్రత్తగా అని చర్చ చేసుకుని బాగానే. మరి మనం ప్రార్థన చేయాలి కదా, కక్ష పెట్టుకోకూడదుగా. హల్లెలూయా. కడుపులో ఖర్చు పెట్టుకోకూడదు కదా. నా పిల్లలు ఏమైనా చేసిందని ఆ కాసేపు భయం కొట్టుద్ది.
వచ్చింది, ప్రార్థన చేశాను, కళ్ళల్లో కొబ్బరి నూనె వేసి రాసి పో అని అన్నా. ఇంటికి పోయింది. రెండో రోజు కళ్ళు తిరుగుతున్నాయంట. ఇప్పుడు ఎప్పుడు కళ్ళల్లో అయిపోయి దేవునికి స్తోత్రం కలుగును కాక. మామూలు కళ్ళు అయినాయి కానీ జాగ్రత్త పడుతుంది. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల్ని ఎలా చూడాలో ఎలా అనేది కూడా జాగ్రత్తలు ఉండాలి. అందుకే సేవకులు మాకు ట్రైనింగ్లో మాకు పాస్టర్ గారు పెద్ద ఆయన ఏం చెప్పిందంటే, రే ఒక ఆమె ఇట్లా సుక్కల చీర కట్టుకొని వచ్చింది ఆర్డినేషన్ తీసుకోవటానికి. అమ్మా నువ్వు నువ్వే సుక్కల చీర కట్టుకును, ఇంకా మీ విశ్వాసులు ఇంకా డిస్కో చీరలు కట్టుకుంటే ఎట్టమ్మా, నీకు దండం పెడతానమ్మా, నేనేం నీకు ఆర్డినేషన్ అన్నాను. అయ్యా నీకు దండం పెడుతున్నాయా, చీర కొనుక్కోవటానికి లేదయా, నాకు మాత్రం సేవ చేయాలనే ఉందా, ఇంటికి పోయి కలిసి తెల్ల గుడ్లు వేసుకుంటున్నాయా అన్నది. ఓకే అని చెప్పని ప్రార్థన చేసి అభిషేకించి పంపించింది. అంతే కదండి. ఇప్పుడు తల్లిదండ్రి ద్రాక్షలు తింటే బిడ్డలు పళ్ళు పులుస్తాయా లేదా? నా నడక సరిగా లేకపోతే నా పిల్లల నడక బాగుంటుందా? నేను మంచి మార్గంలో నడవాలి, నా పిల్లలు మంచి మార్గంలో నడవాలి. నడవాలంటే కోపడితే పని కాదు, ఇద్దరు అనుకోవాల్సి వచ్చింది. మనం నడవటమే ప్రయత్నం చేసుకోవాలి, మనం బాగుంటమే ప్రయత్నం చేసుకోవాలి. తల్లిదండ్రులు అయిన వాళ్ళు ఏం చేయాలంటే బిడ్డలకి మాదిరిగా ఉండాలి. యేసయ్య మనకు మాదిరి. పరలోకానికి, పరిశుద్ధ జీవితానికి, మంచి మార్గానికి, మంచి విధానానికి యేసయ్య మనకు మాదిరి అయినప్పుడు మనం మన బిడ్డలకు మాదిరి అయి ఉండాలి. వాళ్ళకి ఒక వెలుగై ఉండాలి, మంచి మార్గం అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు బిడ్డలు కలత చెందరు, బిడ్డలు బాగుంటారు. మన నోరు బాగుంటే ఊరు బాగుంటుందని వాక్యాలు మనం విన్నాము. అలాగనే మన ఇంట్లో మన నోరు బాగుండాలి, మన నడక బాగుండాలి, మన చూపు బాగుండాలి, మన వినికిడి బాగుండాలి. మన పద్ధతులన్నీ కూడా సరి చేసుకొని బిడ్డలకి ఆదరణగా, బిడ్డలకి మంచి విధానంగా మనం మారిపోవాలి. మా అబ్బాయి మైక్ కట్టుకొని బండి మీద వెళ్తుంటే, ఏంటయ్యా వాడితో పాటు బ్రహ్మాండంగా జీన్ ప్యాంటు జీన్ షర్ట్ వేసుకొని స్టైల్గా పోతున్నట్ట, మా వాడు తెల్లగొడ్డలు వేసుకుని మౌనంగా పోతున్నట్ట. అయితే ఒకడు వచ్చి ఎదురొచ్చి అంటాడంట, ఏమయ్యా భలే భక్తి చేస్తున్నారు, మీ నాన్న ఏం సంపాదించుండు అని అడిగిందంట. ఒకడు వచ్చి మా ఊళ్ళో ఒక రైతు మా కొడుకుని పెద్ద అబ్బాయిని అడిగితే మా అబ్బాయి అన్నాడంట, నువ్వు లెక్క పెట్టుకొనిది నీకు అంతు రాదు, అవన్నీ నువ్వు లెక్క పెట్టలేవు, నీ వల్ల కాదు, అంత సంపాదించిండు మా నాన్న అన్నాడు. ఎక్కడబ్బా ఏది కనపడలేదే, ఇక్కడ ఏదో చిన్న మందిరమే కనపడుతుంది, కొద్ది గదే కనపడుతుంది, మరి నాకేం కానట్లేదే అన్నాడు. ఆ కళ్ళు నీకు లేవులే, ఆ కళ్ళు ఇంకా నీకు రాలేదులే. మా నాన్న అందరిని పెంచినట్లు నన్ను పెంచట్లేదు, మా నాన్న నన్ను ఆత్మీయతలో పెంచుతుండు, ఆత్మీయుడిగా పెంచుతుండు. ఇక ఎన్నడూ తరగని ఆస్తి ఇక్కడ లేదు, మాకు పరలోకంలో ఉంది. అదే ఆ సంగతి అని చెప్పని పోయినాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమండి ఇట్లాంటి గుడ్డోళ్ళు మరి అడుగుతారు, మనం ఫీల్ కాకూడదు. వాళ్ళు ఏదో అడిగారని నక్క పులిని చూసి వాత పెట్టుకున్నట్టు మనం పెట్టుకోకూడదు. వాళ్ళేదో బిల్డింగ్ కట్టించారు, వీళ్ళేదో సంపాదించారు, వాళ్ళేదో కారులో తిరుగుతున్నారు, వాళ్ళేదో బంగారం వేసుకున్నారు, వాళ్ళకేదో ఉందని చెప్పని మనము ఇది కాకూడదు. నీకు కలిగిన దాంట్లో సంతోషించు, ఆనందించు. ప్రభువుని కలిగి ఉండి ఒక రోజు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను అద్భుతంగా దీవిస్తారు. ముందు నీ నడవడి మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ విధానం మార్చుకో. యేసయ్య నీ ఇంట్లోకి వస్తాడు. నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవటానికి వస్త్రాలు లేని నాకు దైవికమైనటువంటి ప్రతిష్టత కలిగినటువంటి వస్త్రాలు ఇచ్చిండు నా దేవుడు. ఇంట్లో 2 బీరువాలు కొండి. హల్లెలూయా. 2 బీరువాలు కొండి. తాళచెరులో ఇల్లు లేదు, పెద్ద మందిరం కట్టాం. తాళచెరులో మాకు ఉండటానికి లేదు, బట్టలు బండి తోలటానికి కూడా బండి లేదు. అందుకే ఇటు పెట్టా ఎదురుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అటు పెడితే బాగోదని ఇటు పెట్టా. అది ఇచ్చిందని గొప్ప విషయం కాదు, దేవుడు నన్ను మార్చిందన్నదే అసలైన విషయం. ఈ ఉంటాయి పోతాయి. అలాగనే దేవుని బిడ్డలారా, సత్తెనపల్లి మహాపట్నంలోనికి వచ్చాను. అక్కడ ఒక ఆయన ఇట్లే వాక్యం చెప్పి సాక్ష్యం నా పాట పాడాను. నేను ఒక పాట, తల్లి మర్చిపోయినా నేను మరువనన్నావి, ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమని ఆ పాట పాడుతూ ఉండగా ఒక ఆయన నా గురించి తెలుసు అంట. ఆయనకి కొండూరు సాంబయ్య అని, ఆయనకి నా గురించి తెలిసి ఇంతకు ముందు సత్తెనపల్లిలో అమ్మ ఈయన ఎట్లా మారిండు, నేను మేసాలను ఇవన్నీ లేకపోతే గుర్తుపట్టలేకపోయాను, ఆయన మా ఇంటికి తీసుకురా అని చెప్పి నేను కుమ్మరపాలెంలో ఉంటుంటే ఆ కుమ్మరపాలెంలో మస్తాన్ రావు అని ఆయన తీసుకొని ఆ కొండూరు సాంబయ్య దగ్గరికి తీసుకుపోయిండు. ఇంకా ఆయన, అయ్యా నీలాంటి భయంకరమైనటువంటి సాక్ష్యం కలిగిన వారు మా ప్రాంతంలో ఉండాలి, మా ప్రాంతంలో వాళ్ళంతా బాగుండాలని
నేను 10 సంవత్సరాల నుంచి ఈ స్థలం సేవకిద్దామని చెప్పని అనుకున్నాను ఒక సేవకుడికి. నాకు ఇప్పుడు నువ్వు సరైన సేవకుడివి, 10 ఏళ్లకు నువ్వు నాకు తగిలివయ్యా, ఇక ఆ స్థలం నీకే రాసిస్తానని ఎమ్మటే పిలిచిండు, ఎమ్మటే రాసిండు, రిజిస్ట్రేషన్ చేసి అందులో మందిరం కూడా కడుతున్నాం. గట్టిగా సపోర్ట్లు కొట్టరా, హల్లెలూయా. అందులో మందిరం కూడా కడుతున్నాం. మళ్ళీ మెయిన్ రోడ్డు గేర్లపాడు రోడ్డు అనమాట. మెయిన్ రోడ్డు ఏమంటే దేవుడికి టౌన్లో, పల్లెటూరులో కాదు, తాడుబాయిలో క్యాన్సర్ ఒక ఆయనకి, ఆ ఊరు ప్రెసిడెంట్ ఆయన వెంకటేశ్వర స్వామిని మొక్కేవాడు. వాళ్ళంతా హిందువులు, స్వామిమాలు వేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో మరణాలు లెగుస్తున్నాయి. ఎప్పుడైతే ఆ ఇంట్లో అట్లా అడుగు పెట్టానో 4 సంవత్సరాలు దాటుతుంది, ఇంతవరకు ఆ ఇంట్లో అన్ని పోయినాయి. వాళ్ళ అప్పులు పోయినాయి, వాళ్ళ బాధలు పోయినాయి, వాళ్ళ సమస్యలు పోయినాయి. అన్ని విధాలుగా దీవించబడి ఆయన ఇప్పుడు ఒక గ్రామ ప్రెసిడెంట్ గా కూడా సాగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి బోన్ క్యాన్సర్ అంటే, ఆయన తర్వాత క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. ప్రార్థన చేశా, దేవుడు నా ప్రార్థన ఆలకించుండు. ఆయన బాగుపరుసు ప్రభు, ఒక 15 సంవత్సరాలు వాక్యానుసారంగా బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేశాను. ఇంకా దేవుడు అతనికి శక్తినిచ్చుండు. ఎంటికలు ఊడిపోయినాయి, సన్నంగా అయిపోయాడు. బాలు నాయక్ గారు చనిపోతారని తాడువై ఊరు మొత్తం అనుకున్నారు. ఇప్పుడు ఆ ఊరు మొత్తం ఆయనే పెద్ద సాక్షిగా మారిపోయింది. ఆయన ఒక్కడ కాదు, పుష్పలేనని ఒక ఆమె దయ్యం పట్టినామా, ఆమెకి మామూలు దయ్యం కాదు. ఇద్దరిద్దరు మగవాళ్ళని ఒక్కొక్క రెక్కతో ఇసిరైతే గేట్లు అవతల పోయి పడుతున్నారంట. అంత బలము ఆమెలో. అలాంటి ఆమె దగ్గరికి పోయి నేను ప్రార్థన చేస్తుంటే, ఈయనకి మేసాలు లేవు, ఇట్టొస్తుండు, కొమ్ములు తిరిగిన మనగాళ్ళు ఇసిరేస్తుంటే అని చెప్పి చల్లగరిగి నుంచి ఆ చుట్టుపక్కల ఓళ్ళ నుంచి బండ్లు వేసుకొని ఆమె చూడటానికి వచ్చేవాళ్ళు. దయ్యం పట్టినామని. పుష్పలేలు ఆమె పేరు. ఇందులో కూడా లైవ్లో వెళ్ళిపోయింది. హల్లెలూయా. వాళ్ళ కూతుర్లు అందరికీ తెలుసు, వాళ్ళు చూస్తారు ఎమ్మటే లాక్కొని. అయితే ఆమె పోయి దగ్గరికి పోయి అలా ప్రార్థన చేస్తున్నా, పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, ఈ బిడ్డను తాకండి నైనా, ఈ బిడ్డలో ఉన్నటువంటి దురాత్మ శక్తిని యేసు నామములో కాల్చివేయమని ప్రార్థిస్తున్నానని. ఇంకా చెయ్యి కూడా ఇలా గిరగిర తిరుగుతుంది. అక్కడ దగ్గరికి పోయా, ఎమ్మటే పడిపోయింది. ఎమ్మటే తీసుకున్నాం, ఇంటి దగ్గరికి తీసుకుపండి, ఎక్కడ వద్దులే అని చెప్పని ఇంటి దగ్గర ఒక 10 రోజులు వరుసన వెళ్తూ ఉన్నాను. వారు ఒక ఇల్లు కట్టియాలని చూశారు. దేవుడు వాళ్ళు కట్టించిన ఇంట్లో నువ్వు ఉండొద్దు, నువ్వు సత్తనపల్లి రావాలని చెప్పిండు నాకు. అయితే అట్లా కూడా ఆశపడలే నేను. హల్లెలూయా. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఆమె బాగుపడి మంచిగా దేవుడు నమ్ముకొని మంచిగా నడుస్తూ ఉంది. అద్భుతం అనమాట. దేవుడు మహా అద్భుతం. ఆ ఒక్కటే కాదు, ఆ ఊర్లో దాదాపు ఒక 10 ఉండే కార్యాలు. తెల్లారుతూ మళ్ళీ అన్నీ చెప్పుకొని పోతే తాళచెరువులో కూడా ఒక చనిపోయాను, బ్రతికిండు. తర్వాత మన మాటిని బాప్తిజం తీసుకోలే. తర్వాత మళ్ళీ దయ్యాలు వచ్చి కూర్చొని వాడిని ఎమ్మటి నొక్కిని తీసుకొని పోయినాయి. హల్లెలూయా. ఇట్లా చాలా జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. సత్తనపల్లి వచ్చినాక ఎక్కడ కార్యాలు జరుగుతున్నాయి, ఎక్కడికి పోయినా కార్యాలు. ఇంకా అవన్నీ చెప్పుకొని వాళ్ళని తీసుకొచ్చి మీకు చెప్పించి, ఆహా ఈ పాస్టర్ గారు ఏంటో అని చెప్పని మీరు నమ్మి నన్ను వెంబడించాలనేది కాదు. మీరు నమ్మి దేవుణ్ణి మీ సంఘాల్లో ఉండి మీ దేవుణ్ణి మీరు వెంబడించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని ఇంకా రెండోది ఏమి లేదు. నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇట్లా స్వార్థలు చేస్తూ ఉంటాను. గ్రామాలు తిరిగి అద్భుతంగా వాక్యం చెప్పి ప్రజలను ఆశీర్వదించి నేను వెళ్తాను. కొంతమంది సేవకులు కూడా వాళ్ళు పిలుచుకొని వాళ్ళ సంఘాల్లో బాగోని వాళ్ళకి, దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా ప్రార్థనలు చేయించుకున్న పాస్టర్లు కూడా ఉన్నారు. ఇక్కడ అందుకూరని ఒక పాస్టర్ గారు ఒక ఆమె తల మీద చేసి ప్రార్థన చేసిండు. పాస్టర్ గారే, ఆమెలో ఉన్నటువంటి శక్తి పొలిమేరకు రాగలోనే వచ్చేసింది. ఈయన నోరు పడిపోయింది. మనిషి తిక్కలుగా మాట్లాడటం, కేకలు వేయటం, అది కూడా పడిపోయింది. హల్లెలూయా. తాడుబాయిలో వాళ్ళ వదిన మందా సంతోషమా, మీరు మాట్లాడద్దు, ఆ పేరు చెప్పే మందా సంతోషమని వాళ్ళ వదిన. ఈయన శిలక ఏసియా, అందుకు ఇక్కడికి దగ్గరేనా అనుకుంటా. హల్లెలూయా. అయితే అయ్యా నువ్వు ఎక్కడికెక్కడికో తిరిగి లక్షలు కాజేసుకోపోకని అనేక పాస్టర్ల దగ్గరికి అనేక చోట్లకి వెళ్ళారు. నువ్వు ఎక్కడికో వెళ్ళొద్దయ్యా, మా పాస్టర్ గారు చెయ్యి మంచిది, అద్భుతం. నీకు తెలీదు, చాలా దూరం హైదరాబాద్ నుంచి కూడా వస్తారు, ఇటు తెలంగాణ నుంచి కూడా వస్తారు. చాలామంది లంబేడ దయ్యాలు వదిలినాయ్యా, మాటలు కాదయ్యా, ఎలాంటి రోగమైన స్వస్థ అయితే అద్భుతం అని చెప్పిన తర్వాత అప్పుడు నన్ను పిలిపించుకున్నారు. అప్పుడు మాటలు లేవు, సైకే. ఇంట్లో తీసిపోయా, మోకాళ్ళు లేపించా, సాపమేనా భార్యాభర్తలు ఇద్దరిని ప్రార్థన చేశాను. చిన్న కొబ్బరి నూనె బాటిల్ అంతది తీసుకున్నారు, దానికి ప్రార్థన చేశాను. ఇది అయిపోకతలకే నీ 2-3 రోజుల్లోనే నువ్వు మాట్లాడుతావు, బాగా
దేవుని యందు విశ్వాసం ఉంచు, ఇంకా నీకు నమ్మకం పెట్టుకోమని చెప్పాను. చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. తెల్లారే నాకు ఫోన్ వచ్చింది. హల్లెలూయా. తెల్లారే ఫోన్ వచ్చింది. అతనే మాట్లాడుతున్న, అయ్యగారు నేను తొందరగా చూడాలని ఉంది అయ్యగారు, ఎక్కడున్నావు అయ్యగారు అని చెప్పని మాట్లాడాడు. నోరు వచ్చింది. సత్రపల్లి వచ్చారు, ఇద్దరికి ప్రార్థన చేసి 2 సార్లు వెళ్ళాను. ప్రార్థన చేసి వాళ్ళకి చిన్న మెదడు వేసుకున్న రేకులు పెట్టి, ఇంకా అమ్మాయి లోకానుసారంగా కొద్దిగా ఉంది, అట్లా ఉండకూడదమ్మా, సేవకురాలంటే పద్ధతిగా ఉండాలి, లేకపోతే సేవ చేయబోకును, ప్రజల్ని తప్పు బాటలో పెట్టకూడదు, అట్లయితే నేను అభిషేకం ఇస్తానని ఇద్దరికి అభిషేకం చేసి చర్చిలో పెట్టాం. ఇప్పుడు 20 మంది 30 మంది అంతా వస్తున్నారంట. చేసుకుంటుండు, సపోర్ట్లు కొట్టరే. హల్లెలూయా. సేవ చేసుకుంటుండు. యన్నాదేవి దగ్గర కూడా 20 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టలే ఆయనకి. ఇక్కడ పాస్టర్లు లేరని చెన్నై పోతాడు ఆయన. అక్కడ ఒక పాస్టర్ గారు ఉండని, నెలకు ఒకసారి వాక్యం వినడానికి ప్రార్థన చేయించుకుంటాను. ఎవరో చెప్పారంట, ఆయన వచ్చిండు, తీసిపోయిండు. మిషన్ కొడుతారు రవి గారు అని, యన్నాదేవి అరవోళ్ళు అనమాట. తీసిపోయిండు. ఆయనలో ఉన్న దెయ్యం పోయింది. మళ్ళీ వాళ్ళిద్దరు భార్యాభర్తల దగ్గర నుంచి ప్రార్థన చేశాను. మంచి మగపిల్లగాడు పుట్టిండు. ఆయన ఆ వయసు ఉంటుంది, నాకంటే ఒక 2-3 సంవత్సరాలు చిన్న, అంతే. దేవునికి స్తోత్రం. ఇది 9 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు ఆ పిల్లగాడు అంత ఎత్తయింది. అలా పుట్టిన పిల్లగాడు నన్ను చూస్తే చాలు కళ్ళెమ్మ నీళ్ళు ఇస్తుంది. నాకు అప్పుడు కొత్తలో సరైన బట్టలు, డబ్బులు లేవు. అప్పుడప్పుడు 2 జతలు ఆయన బట్టలు తీసుకొని కుట్టి నాకు ఇచ్చిపోయాడు. అయ్యగారు అని మందిరం కాగానే కాంగో అవన్నీ తీసుకుని వస్తా, నేను బాగా కొడతాను, మనం అంతా ఇక్కడికే వస్తామేమని చెప్పారు. అందుకని దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కాళ్ళు మాత్రం ఇటు నలపావు. నీకు ఎక్కడ ప్రార్థన పైన ఎవరో ఒకరు తేడా చేస్తుంటారు. దేవునికి స్తోత్రం. కాళ్ళు ఇటు మలుపు కూడా తప్పు, అటే ఉంచుకోలేదు. దైవికంగా దేవుడు ఆత్మ ఇక్కడ ఉంది, ఆయన వైపు మనం, నేను కాదు ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, గుడ్డితనం అనే గుంటలో నుంచి నువ్వు బయటికి రావాలి. సాతాను బంధకాల నుంచి నిన్ను నా దేవుడు విడిపిస్తాడు. బయటికి రావటం అంటే నీకై నువ్వు రాలేవు. ఇప్పుడు వాక్యం వింటున్నావు కదా, ఈ చివరిలో నీకు ప్రార్థన చేస్తాను. ఇక నువ్వు ఇంటికి పో, నీకు గుడితనం ఉండదు. ఇక నీకేం కళ్ళు వస్తాయో తెలుసా? ఇక ఈ లోకాన్ని చూసే కళ్ళు ఇంక ఉండవు. ఆమెనల్లా ఉండాలనుకున్న వాళ్ళు ఆమెననరు. నాకు మంచి కళ్ళు కావాలనుకున్న వాళ్ళే ఆమెనంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, మహిమను చూసే కళ్ళు కావాలనా, నాకు ఈ కళ్ళే కావాలనా? కొంగ అన్నదంట, కొంగ అమసాక్కతో మాట్లాడిందంట. అమసాక్క అన్నదంట, జిజిజి ఈ చేపల కోసం వీటి కోసం నీకు చింత ఉండదు. ఆకలి లేని రాజ్యం, బాధలు లేని రాజ్యం, ప్రయాసపడే రాజ్యం, ప్రయాసం లేని రాజ్యం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఇవన్నీ మానుకో అన్నదంట అంశ. కొంగ అన్నదంట, అదే ఫస్ట్ నేను చెప్పాల్సింది ఇటు చెప్పాల్సింది అటు చెప్తే. దేవునికి స్తోత్రం. ఈ కొంగ అన్నదంట పరలోకంలో బాగుంటుంది, మంచిగా ఉంటుంది అని అంశ చెబితే, అదే అంటదంట పరలోకంలో చేపలు దొరుకుతాయా, పరలోకంలో పురుగులు దొరుకుతాయా, పరలోకంలో సినిమాలు ఉంటాయా? వాడు సినిమాల్లో కనుక పరలోకంలో కూడా దానవీర సూర్యకరణలో కనుక చిన్నప్పుడు చూసేలేదు, ఎప్పుడింతప్పుడు దానవీర సూర్యకరణలో పరలోకంలో అక్కడ కూడా రంభ, ఊర్వశి, మేనకలు ఉండాలంట. ఈ అక్కడ కూడా పాపం చేయాలని కోరిక. ఈ కళ్ళు చేత సాయితాన కళ్ళు ఆడ అవన్నీ ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఈ లోకంలో కూడా ఇక మేము కనుక ఏమి చూడకుండా ప్రభుని మహిమపరుచుకుంటూ సంతోషంగా, పిల్లలకి ఆనందకరంగా, కమ్ముగా ఒక్క ముద్ద తిన్న ఆరోగ్యంగా, సంతోషంగా, దిగులు లేని కళ్ళు కావాలనా? ఇక్కడి నుంచే స్టార్ట్ అయితే, రేపు పరలోకంగా అది ఇప్పుడే స్టార్ట్ అయితే. నీకు మంచి కళ్ళు ఈ రోజు ఇవ్వబోతున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ కళ్ళే, కానీ ఆ కళ్ళుల్లో నుంచి చూసే మహిమ నీ హృదయంలో పెడతారు. అంటే హృదయంలో ఉన్నటువంటి అది తీసేస్తారు అనమాట. అంటే నువ్వు గుట్లో ఉండవు కదా, గుట్లో వచ్చి నువ్వు ఒడ్డుకు తీసింది కదా, ఇప్పుడు పరిశుద్ధంగా ఉంటావు అనమాట, పాపం లేకుండా ఉంటావు అనమాట. ఇక నీ నోట అబద్ధాలు మాట్లాడాలంటే ఇక భయం కలుగుద్ది. శత్రు మాటలుండవు, బడాయి మాటలుండవు, అహంకారపు మాటలుండవు. ఇక లోక సంబంధమైన ఆలోచనలన్నీ తీసివేస్తాడు దేవుడు. ఆ ఆలోచనలన్నీ తీసివేసి నువ్వు అద్భుతంగా, మంచిగా, నీటిగా,
ఆరోగ్యంగా ఎక్కువ కాలం భూమి మీద బ్రతకటమే కాక యుగ యుగాలు మరణం లేని యేసయ్యతో నువ్వు ఉండబోతున్నావు. చప్పట్లు కొట్టుకో. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, మూడవది, పరాయి స్త్రీ ఇరుకైన గుంటలో నుండి విడిపిస్తాడు. అది చాలా ఘాటుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగవది, నీరు లేని గుంట. నీరంటే పరిశుద్ధాత్మ లేని జీవితం. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు నీరు లేని గుంటలో ఉన్నట్లే. నీళ్లున్న గుంటలో లేరు. ఆత్మని పొందుకోవాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి, ప్రభుకు నచ్చినట్టు నడుచుకోవాలి. హల్లెలూయా. ఈ రోజుతోనే అయిపోదు. ఇందులో ఒకళ్ళు ఇద్దరు ఎవరో ఒకళ్ళు కానీ మొత్తానికి నడుం బిగిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. బిగిస్తున్నారు నడుం. ఒక్క ఆత్మ రక్షించబడ్డా చాలు మీ అందరిలో. ఎవరో కానీ నాకు నేనే, ఎవరికి వాళ్ళే. సామెతల గ్రంథం 23:27. ఎక్కువ టైం లేదులే, ఒక్క రెఫరెన్స్, ఇంకొక రెఫరెన్స్. సామెతల గ్రంథం చూడండి అమ్మా, 23వ అధ్యాయము 27వ వచనం. ఏషా లోతైన గొయ్యి. ముగ్గురు చదవబాగండి, ఒక లాగండి, ఒకళ్ళు చదివేటప్పుడు ఒకళ్ళు లాగండి. పరస్త్రీ ఇరుకైన గుంట, దోసుకున్నవాడు పొంచి ఉండునట్లు అది పొంచి ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, దోసుకున్నవాడు దోసుకున్నట్లు అది పొంచి ఉంటది. ఎవరిని మింగుతున్నా, ఎవరిని నాశనం చేస్తున్నా, ఎవరిని పాడు చేస్తున్నా, ఎవరు మంచి సాక్ష్యం లేకుండా అందరినీ అది నాశనకరమైన గుట్టలో వేసినట్లు, గుడ్డితనంగా నడిపించినట్లు పరాయి స్త్రీ అనే ఇరుకైన గుంటలో పడవేస్తుంది. బైబిల్లో సొలొమోను అని బైబిల్లో ఉన్నాడు. ఇతడు తండ్రిని నడిచిన బాటలో ఇతను నడవలేకపోయాడు. తండ్రి పరిశుద్ధంగా జీవించాడు, తండ్రి యథార్థంగా జీవించాడు, తండ్రి దేవుని మార్గాల్లో నడిచాడు. అయితే ఆ దేవుని మార్గాల్లో నడవకుండా ఈ యొక్క ఇరుకైన స్త్రీ, పరాయి స్త్రీ పడవేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతనికి ఎంతమంది భార్యలో తెలుసా? ఒకళ్ళు కాదు, అరగాదు, అంతా లోక సంబంధమైన పనికిమాలి అన్ని. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారు దేవుని బిడ్డలతోనే సహవాసం, దేవుని బిడ్డలైన వారు దేవుని బిడ్డలతోనే వివాహం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళ బాగా ఆస్తి ఉందంట, ఉద్యోగం ఉందంట, అంత బంగారం ఉందంట, అంత పొలం ఉందంట, నెలకి సంవత్సరానికి ఎన్నో డబ్బులు వస్తాయంట, అసలు కాలు మీద కాలు వేసుకొని మన అమ్మాయి జీవించుంది కదలకుండా జీవిస్తే ఆడపోయి ఉంటుంది. స్తోత్రం కలుగును కాదు. కదలకుండా జీవిస్తే ఆడుంటారండి. కదలాలా లేదా పెద్దనా? ఇక ఆమెకి బాగా మంచోని చూసి వాడు ఎవడన్నా కానీ, అట్టోడన్నా కానీ, వాడు తాగుబోతు కానోడు కానీ, వ్యభిచారి కానీ, ఇలాంటి సంబంధాలు చూస్తారు. ఆడపిల్లలకంతే, మగ పిల్లలకంతే. అదేమంటే పాస్టర్ గారు నీకు అన్ని తెలుసు కానీ నువ్వు చూడు, అదే నీ కళ్ళు ఉంటే పాస్టర్ గారిని కూడా అడగాలి, పని ఉండదుగా. దేవునికి స్తోత్రం. కళ్ళు లేక ఆ పాస్టర్ గారిని అడగటం కూడా, ఆ పెళ్లిళ్ళు చూసాడు పాస్టర్ గారిని. అసలు ఏడో వాక్యం చెప్పాడు పాస్టర్, దేవుడితో నడిచేవాడు పాస్టర్, దేవుడిలాగా జీవించేవాడు పాస్టర్. అంతేగాని మధ్యవర్తులుగా ఉండేది పాస్టర్లు పెట్టిండ దేవుడు. అయ్యా వాళ్ళ పెళ్లిళ్ళు వివాహాలు చేయమని చెప్పిండ పాస్టర్లనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పోయి అడిగింది. వాడు పోయి ఎవరినో తీసుకొచ్చింది. ఏం చేస్తావమ్మా? పైకి చూస్తే బాగానే ఉన్నారు, మందిరానికి వస్తున్నారు, వాళ్ళ హృదయం నాకే తెలుసాను. మరి నీకు తెలియకపోతే కళ్ళు లేనివాడికి ఎట్టుంటుంది? ఇదంతా ప్రమాదమే. ఇట్లాంటి సంబంధాల వల్ల, ఇట్లాంటి వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, మోసపోవద్దు, కష్టాల్లో పడొద్దు, నష్టాల్లో పడొద్దు. దేవుని పిల్లల్ని వెతుక్కోండి. అది కూడా ఆ పిల్లలు ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారి క్రియలను బట్టి వారిని మనం తెలుసుకోవచ్చు. ఆమేనండ్రే.
వారి క్రియలను బట్టి మనం వారిని తెలుసుకోవచ్చు. ఆ ఇంట్లో డబ్బు ఎంత ఉందనేది కాదు. మాకు మా పెద్ద అబ్బాయికి 10 లక్షలు డబ్బులు ఇస్తామన్నారు. బంగారం ఒక 1/2 కేజీ ఎంతో చెన్నై ఇస్తామన్నారు. మా ఆవిడ ఆ పిల్లని చూసి తెలియదుగా, బాగుంది భలే ఉందని చెప్పని ఆశపడ్డాడు. పాపం దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు బంగారం ఎత్తువండి, మా పిల్లకి మీరు ఎంత బంగారం పెడతారా అంటే అని అడిగిందా. నోరు మూసుకో, నీ బంగారం వద్దు, నీ బంగారం లాంటి పిల్ల కూడా వద్దు, మాకు ఏసై లాంటి పిల్ల కావాలి, కానీ మీరెందుకు మాకు అని అన్న. ఈ మాట అన్నానని మా వాడు నాయన మా నాన్న జడగొట్టిండు. అప్పు మా నాన్నకి ఇంకా బంగారం వాళ్ళంటే ఇష్టం లేదు, పరలోకంలో వాళ్ళంటే ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగా దేవుని యొక్క బిడ్డలారా, మనకు వాళ్ళ బంగారం వద్దు, వాళ్ళ ఆస్తులు వద్దు, వాళ్ళ అంతస్తులు వద్దు. మా చిన్నోడికి చూసి చేశారు, డబ్బు లేదు ఏం లేదు, పాప ఆటో తోలుకుంటాడు, దేవుని మందిరానికి పోతారంతే. అయినా కానీ పెద్దగా తెలియదు దేవుడు వాళ్ళకి. కొంచెం ఆచారాలు పద్ధతులు ఉన్నటువంటి సంఘానికి పోయేవాళ్ళు. పెంతకొస్తే డూప్లికేట్ పెంతకొస్తు వచ్చింది. ఆ పెళ్ళిలో గాజులు, బొట్టు, కాటిక ఇవన్నీ బంగారం అవి పెట్టుకునేది, తెల్లని వస్త్రాలు వేసుకొని పెళ్లి చేసి బైబిల్ పెళ్లి చేస్తే పెళ్లి రోజు పట్టుకెళ్ళే అనుకుందంట. పాపం తెల్లారి పొద్దున్నే గాజులు వేసుకోవడానికి సంచిలో తెచ్చుకుందంట వెనకిడితే. మావాడు అమ్మ అమ్మ వేసుకోకూడదు తప్పదంటుందంట. పెళ్లి రోజు పెట్టుకే కదండి, ఇడికి వేసుకుంటే ఏమైంది అని అనుకుంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాదని కొన్ని కష్టాలు పడ్డాం మేము. తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆ పిల్లలు కూడా పట్టుకున్నాడు దేవుడు. ఇప్పుడు మంచి సేవకుడి దగ్గర ఏటవతల ఈ తెలంగాణలో ఆయన అబ్రామ్ పాస్టర్ గారు అని మంచి సేవకుడు అనమాట, పవర్ఫుల్. దేవునికి స్తోత్రం గారు తీసిపోయా. పిల్లలిద్దరు ఆడే ఉండాలి, సమర్పించుకొని సేవ నేర్చుకుంటున్నారు భక్తి కలిగి. ఇలాగ నేను తెల్లని వస్త్రాలు వేసుకుంటుంది. మా కోళ్ళు మామూలుగా ఉండదు, డిగ్రీ చదివింది, దేవదూత ఉన్నట్టే ఉంటుంది. దేవునికి స్తోత్రం. మా కొడుకు కూడా దేవదూత ఉన్నట్టే ఉంటాడు. వాడు మామూలుగా ఆమెన కూడా కొంచెం హైట్ ఉంటాడు. పిల్లలు బాగున్నారు, వాళ్ళని చూసి సంతోషించి ఆనందించారు. ఏమండి, ఈ ఆనందం మనకు రావాలంటే మనకి 2 కళ్ళు రావాలి. ఇంకొకటి, నువ్వు ఏ గుంటలో పడ్డవో ఆ గుంటలో నుంచి నువ్వు విడుదల కలగాలి. ఆ విడుదల కలిగితేనే మీరు బాగుంటారు. ఇక ఆ గుంటలోనే, ఆ బాధల్లోనే, ఆ సమస్యలనే గుంటలో. రాజమండ్రి నేను వెళ్ళినప్పుడు రాజమండ్రిలో కావు ప్రార్థన చేస్తే ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, అయ్యా నేను మునిగిపోయి ఉన్నానయ్యా అంటుంది. ఎక్కడ మునిగిపోయావు అమ్మా చెప్పమ్మా అన్న. ఎలీషాలాగా నిన్ను తీస్తానన్నా. మునిగిపోయి ఉన్నానయ్యా అన్నది. ఎందులో మునిగిపోయావమ్మా అంటే, అప్పుల్లో మునిగిపోయానయ్యా అన్నది. యేసు నామములో అప్పుల్లో నుంచి బిడ్డను విడుదల కలగజేయి తండ్రి అని ప్రార్థన చేశా. 2 నెలలు 3 నెలలు అయినాక ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఆమె సాక్ష్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా అబ్బాయికి ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది, అసలు మామూలుగా రావట్లేదు డబ్బులు. ఈ పాస్ గారికి 10,000 ఇచ్చి పంపిద్దాం అని చెప్పిన 10,000 తీసుకొచ్చింది మనకు. దేవునికి స్తోత్రం. ఆ పాస్టర్ గారికి చెబుతుంది, నన్ను పిలిచే పాస్టర్ గారికి, అయ్యా ఆ పాస్టర్ గారికి 10,000 ఇయ్యా, ఇంకో 10,000 నేను కూడా తెచ్చాను అయ్యా అన్నది. ఓకే ఓకే అని చెప్పని ఆ 10,000 ఇచ్చారు మనకు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు అద్భుతం, మహా అద్భుతం. ఒక్కొక్కళ్ళ చేతులు వేళ్ళ, ఒక్కొక్కళ్ళు బిడ్డ అంటారు కదా, గుడ్డ వచ్చిన వేళ్ళ, సేవకుడు వచ్చిన వేళ్ళ ఏదో ఒక శుభం జరుగుద్ది. దేవదూత వచ్చి మరీ తల్లికి చెప్పిందా లేదా, అమ్మా నీకు శుభవచనం చెప్పిందా లేదా, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగాక, దయాప్రాప్తులారా మీకు శుభం ఈ రాత్రి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం దాకా చదవండి. నీరు లేని గుంట గురించి 2 మాటలు చెబుతాను, రెఫరెన్స్లు అన్ని చదివాను. ఈ మాట అర్థం కావట్లేదు ఎవరికి. మోయాబీలు, హిత్తీలు, అను జనులు తమ దేవతల తట్టు త్రిప్పుతారు గనుక వారితో సహవాసం చేయకూడదనియు
వారితో మీతో సహవాసం చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తె గనుక ఆ జనులలో ఇంకా అనేక మంది మన స్త్రీలను మోహించి తురాత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల త్రొట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయమును దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకై ఉండెను. కాకపోయెను సొలొమోను అష్టారోతు అను సిదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో అనుసరించలేదు. హల్లెలూయా. చాలా మంది పాస్టర్లు విశ్వాసులు సొలొమోనుకి అంతమంది భార్యలు ఉన్నారు కదా, సొలొమోను మళ్ళీ పరలోకానికి పోయింది కదా అని మెతకబడి పాపాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఆయన క్షమించడు కదా అని. ఇప్పుడు క్షమాపణ లేదు, అప్పుడు క్షమాపణ ఉంది. కానీ వాళ్ళకి పరలోకంలో యేసయ్యతో ఉండే అర్హత లేదు. వాళ్ళకి దేవదూతల పోలికే కానీ యేసయ్య పోలిక ఉండదు వాళ్ళకి. అలాగా నడవకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, అతడు తన తండ్రి నడిచినటువంటి నడక నడవలేదు. పరిశుద్ధ జీవితం వైపు నడవలేదు. పాపం వైపు నడిచాడు, లోకం వైపు నడిచాడు. అలా మనం నడవకూడదని రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే పరాయి స్త్రీ ఇరుకైన గుంటలో అతను పడిపోయాడు. పడిపోయిన తర్వాత దేవుణ్ణి అడిగాడు, ప్రభా నేను ఇలా పడిపోయానయ్యా అని. అప్పుడు అతను విడిపించుడు. ఇప్పుడు నువ్వు విడిపించబడిన నీవు మళ్ళీ మళ్ళీ పడిపోతున్నావంటే నీలో బలహీనతనే దయ్యం నీలో కూర్చుంది. సాతాను నీలో కూర్చోడు. పాపం చేసే ఆత్మ నిన్ను వెంబడిస్తుంది. ఆ ఆత్మ నుంచి ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. అది విడుదల కలగాలి. దేవుని వైపు మళ్ళీతే. ఒక మాట చెబుతున్నాను నేనండి. ఒక ఆమె అంటది కదా, ఏమండి ఒకప్పుడు నేను ఎలాంటి భక్తి చేశాను అనుకున్నావండి, మామూలు భక్తి చేయలేదు, ఏదో కర్మగాలి ఆ పక్కింటి దాంతో సహవాసం చేసి నేను పడిపోయానండి అంటుంది. ఏడపడిపోయామంటే గుంట్లోనండి అని అంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. గుంట్లో పడిపోయిందంట. ఇప్పుడు ఆ గుంట్లో నుంచి విడిపించాలా? గుంటలో పడిన వాళ్ళని మనం తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, పరాయి స్త్రీ ఇరుకనే గుంటలో నుండి దేవుడు విడిపిస్తానంటున్నాడు. సొలొమోను నాశనం అయిపోయింది, ఘోరమైపోయింది. అతడు ఏమని రాసిందో తెలుసా? నేను పడినటువంటి గుట్టలో మీరు పడకూడదని రాసిండు. నేను చేసిన పాపం మీరు చేయవాకండి. నేను తప్పుడు బోధ చేశాను, తప్పుడు మార్గాల్లో నడిచాను, నా బ్రతుకు మంచిది కాదు, ఈ సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమే, ఏ స్త్రీ వల్ల ప్రయోజనం లేదు, ఏ భ్రాంతి వల్ల ప్రయోజనం లేదు, ఏ లోక సంబంధమైన దేని వల్ల ప్రయోజనం లేదు. ఇవన్నీ వ్యర్థము 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 వ్యర్థము. వీటి వల్ల నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. దాని వల్ల మనిషికి టెన్షన్, బాధ, ఇబ్బంది, ఇరుకులు, నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు. తల్లిదండ్రి పాపం చేస్తే బిడ్డలు సస్తారు,
బిడ్డలు పాడైపోతారు. బిడ్డలు బాగుండాలని నా యేసయ్య కల్వరి శిలువ మోసుకుంటూ కూడా ఆయన ఏమన్నాడో తెలుసా? అమ్మల్లారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకోసం మీ బిడ్డల కోసం ఏడవమన్నాడు. ఎందుకు ఏడవమన్నాడు? మీ బిడ్డలు చస్తారు, మీ బ్రతుకు బాగలేదు, మీ అలవాట్లు బాగలేదు. నేను నీతిమంతుణ్ణి, నేను పరలోకం నుంచి లోకానికి దిగి వచ్చాను, నేను రక్తం సిద్ధించాలి, ఈ శిలువను మొయ్యాలి, మోసి సమాధిలోకి పోయి తిరిగి లేస్తేనే నీకు పరలోకం ఉంది, లేకపోతే లేదు. దాన్ని చూసి నువ్వు బాధపడేదేంటి? అంటే ఈ బాధపడే ఏడుపులన్నీ దయ్యపేడుపులు, ఈ నిజమైన ఏడుపులు కాదు. నేను ఒక మాట చెప్తాను. మొన్న ఒక ఆయన జోసెఫ్ పాస్టర్ గారు అని ఒక ఆయన చనిపోయింది. పొట్టి ఆయన, గుంటూరులో మీటింగ్ అయిపోయి చనిపోయింది. అందరూ ఈ చెరువులో లైకులు పెట్టారు. ఏమని పెట్టారంటే కళ్ళం నీళ్ళు వచ్చి బొమ్మలు పెట్టి పెట్టారు. నా కాడికి కూడా వచ్చింది. నేను కూడా ఒక లైక్ కొడదామని చూశాను. ఏమి లైక్ కొట్టాలబ్బా, అందరూ కళ్ళం నీళ్ళు వచ్చి లైక్ కొట్టారు, పాపం మనకు దూరం అయిపోయిందని. మరి నేను ఎట్లా పెట్టాలని చెప్పని ఆలోచించాను. ఆలోచించి లాభం లేదని చెప్పి ఎవరు ఏమనుకొని ఏదన్నా అనుకొని అని చెప్పని నేను సప్పట్లు కొట్టేది పెట్టాను. హల్లెలూయా. సప్పట్లు కొట్టేది పెట్టే బొమ్మ, సప్పట్లు కొట్టేది పోయింది. పాస్టర్లు అందరూ చూశారు. ఏంటి పాస్టర్ గారు మీరేంటి చప్పట్లు కొట్టేది పెట్టారు, అందరూ కళ్ళం నీళ్లు పెట్టి బొమ్మలు పెడితే మీరు అలా పెట్టారు ఏంటండి అని చెప్పని అడిగారు నన్ను. అడిగితే మనది అదే కదా అసలైన రాజ్యం, ఇది కాదు కదా. మనం అక్కడికి పోతున్నాం కదా, ఆయన అక్కడికి వెళ్తుంది కదా. యేసయ్య కాడికి పోయే వ్యక్తి యేసయ్య దగ్గరికి వెళ్తుంటే మళ్ళీ కళ్ళం నీళ్ళు నేను పెడితే యేసయ్య కాడికి ఈయన పోవటం నాకు ఇష్టం లేనట్టే కదా. అంటే ఏడవకూడదు కదా, ఏడుపులు ఉండకూడదు కదా, ఈ కష్టాలు ఉండవు కదా. మన ఇళ్ళలో ఎవరినన్నా ఒకళ్ళని లేపిండు అనుకో, దేవుడు తీసేసిండు అనుకో, ఎట్ట ఎడుతారు? ఆపడానికి పగ్గాలు ఉంటాయా? ఉండవు, అసలు ఆపలేము. ఓ తనుకుంటారు. ఒక ఆమె వచ్చి నా మీద పడి ఏడుతుంది. ఒకసారి నెత్తి మీద ఒకటే గుద్దే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా కాడికి వచ్చి అయ్యగారు అంటున్నాయి అని అన్నా. అనగానే ఎమ్మటి అవతలకు పోయింది. ఏంటి అయ్యగారు అని అంటుంది. ఎమ్మటి ఏడుపు పోయింది. ఏడుపుకి రామన్నా రావట్లేదంట. అదిరిపోయింది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును. ఇంకేడొచ్చింది ఏడుపు? అసలు ఏడవకూడదు మనం. మన ఇల్లు అదే. ఇది కాదు మన ఇల్లు, ఇది కాదు మన స్థిరం, ఇది కాదు మన సంతోషం. ఎక్కడ ఉండాలని కాదు. ఏబు గారంట అన్ని ఏబు గారికి దేవుడు ఇచ్చిందంట. ఫుల్గా ఆస్తులు అంతస్తులు అన్ని మొత్తం ఇచ్చిందంట దేవుడు. ఆనందంలో దేవుని స్తుతించిందంట. కొద్ది రోజులు ఆగినాక మొత్తం తీసేసిందంట. ఆస్తులు తీసేసిందంట, బిడ్డలు తీసేసిందంట, అన్ని తీసేసి ఆఖరికి కురుపులు గజ్జి మొత్తం రోగం పెట్టిందంట. సైతానికి అధికారం ఇచ్చింది ఆయనే కదా. వచ్చాలకే దేవుని యొక్క బిడ్డలారా, నువ్వు వెనక మాట్లాడకూడదు, నష్టం కూర్చో. ఎందుకంటే ఎన్నిపినా కూర్చోకూడదు. అసలు వెనక అటు వేసుకోవాలి కూర్చి, అది పద్ధతి. ఇటు వెనక కూర్చుందే కాక మళ్ళీ మాట్లాడితే అటు గురించి దేవునికి స్తోత్రం నడిపిపోద్ది కదా. అందుకని దేవుని బిడ్డలారా, వండే అన్ని పోయినాయి అంట. వండే అన్ని పోయినా కానీ ఈ ఏబు గారంట, ప్రభువా నీకే స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నట్ట. భార్య ఉరుకుతా వచ్చిందంట. అన్ని ఉన్నప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్పాలి. అన్ని తీసేసుకుంటే దేవునికి స్తోత్రం అంటావు. అసలు నీ యథార్థత ఏంటి, నీ భక్తి ఏంటి, నీ విధానం నాకు నచ్చలేదు అన్నదంట. ఎవరు మూసుకో, మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడుతాం. అన్నీ ఇచ్చినప్పుడేమో ఎగిరెగిరి గంతులేసు, పండగ చేసు, అందరిని పిలుచు, భోజనాలు పెట్టు, చిందులేసు, బాగానే ఆనందం చేసు. ఆయన ఇచ్చి ఆయన తీసుకుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడు. అప్పుడు ధైర్యం ఉండాలనా లేదా, శక్తి ఉండాలనా లేదా, ఆలోచన ఉండాలి లేదా, బలం ఉండాలి లేదా? ఇవన్నీ లేకపోతే ఎట్లండి? దేవునికి స్తోత్రం. అందుకని ఆయన ఇచ్చుడు, ఆయన తీసుకుంటాడు. ఆయన ఇష్టం. ఆయన తీసుకున్నా దేవుణ్ణి స్తుతించాలి. చాలా మంది కొంచెం బాధలు వస్తే మందిరానికి ఆగిపోతారు, ప్రార్థనలకు ఆగిపోతారు. వాక్యం కొంచెం రెడ్డగా వచ్చినా కానీ తట్టుకోలేరు, ఉండలేరు. వీళ్ళు రేపు పరలోకానికి మర్చిపోయి కూడా రారు. దేవునికి స్తోత్రం కలుగును.
అది మాకు తెలుసు. హల్లెలూయా. వాళ్ళ చుట్టూ తిరగం మేము, వాళ్ళు మా చుట్టూ తిరిగే వాళ్ళని చూస్తాం, అప్పుడు వాళ్ళని ప్రభు తట్టు తిప్పుతాం, అంతే. అట్ట అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని బిడ్డలారా, మనం దేనికి ఏడవకూడదు. పంపించాను, సంతోషం, ఆనందం. ఒక బిడ్డ దేవుని దగ్గరికి వెళ్తున్నట్టే ఆనందించాలి. భయం ఎందుకు పడుతుంది? ఏడుపు ఎందుకు వస్తుంది? మనమంతా కలిసి పుట్టిన వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది, కాదని నేను అంటలేదు. అయినా కూడా ఏడవకూడదు. మా పాస్టర్ గారు వాళ్ళ నాన్న చనిపోతే ఏడవటానికి పూనుకుంటుంది. హల్లెలూయా అన్న, ఆగింది. ఏడవకూడదు అన్న. అయ్యా అన్న, నీ ఏడుపు, నీ కన్నీళ్ళు ఆయన ఆపొచ్చు, పరలోకానికి పోనీక అడ్డుపడవచ్చు. కన్నీళ్ళు అడ్డుపడతాయి. అందుకని మీ నాన్న పరలోకానికి పోవాలి కనుక నువ్వు ఏడవబోకన్నా. సరేనన్నది, ఇంకేడవలా. మా నాన్న చనిపోయినప్పుడు నేను ఏడిచా, మా అమ్మ చనిపోయినప్పుడు ఏడవలా. మా నాన్న మారు మనసు లేకుండా చనిపోయిండు, మా అమ్మ మారు మనసు పొందింది. నేను పాస్టర్ అయినాకనే ఆమెకు బాప్టిజం ఇచ్చి మారు మనసు పొంది అన్నీ ఇంకా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. సంతోషంగానే అన్ని విధాలుగా చేశాను, ప్రార్థన పెట్టాను. మా ఊర్లో వాళ్ళు నచ్చలేదు, మా బంధువులు కోప్పడ్డారు. ఎవరు కోప్పడ్డా, ఎవరు ఏమనుకున్నా, నేను అందరినీ విడిచిపెట్టి సేవ చేస్తున్నా. నా బంధువుల గొప్పతనం కోసం సేవ చేయను, వాళ్ళ కోసం నా యొక్క దేవుని ఆలోచన విధానాన్ని మలుచుకొని నేను ప్రభుకు నచ్చినట్టే నేను నడుచుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునగా. సరే, చివరి మాట, నీరు లేని గుంటలో నుండి విడిపిస్తాడు. చక్రయ్య 9వ అధ్యాయం 11వ వాక్యం. ఇది చదవటం, ఇంకా మనం ప్రార్థన చేసుకోవటం. వాక్యం చెప్పను, చదవటమే. 9:11 నీరు లేని గుంట. అందరూ ఎలక్ట్గా ఉండాలి, గుమ్మాలు కొంచెం డల్ అయిని. దేవునికి స్తోత్రం. మరియు 9:11 మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన మొత్తం చదువమ్మా, అటు చదవాలా. చెరపట్టబడిన నీ వారిని నేను విడిపిస్తాను. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, నీరు లేని గుంటలో చెరపట్టబడిన వారిని, విడుదల లేని వారికి నేను వారిని విడిపిస్తాను అని నా యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆయన మాట వినపడ్డదా, ఇక నువ్వు లేచినట్లే. ఈ స్వరం వినపడుతుందా, నీకు స్వస్థత కలిగినట్లే. దేవుడు నీకు అద్భుతాలు చేస్తున్నాడు కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఏమన్నాడంటే, మొదటి గుంట నాశనకరమైన గుంటలో నుంచి విడిపిస్తాను, రెండవది గుడ్డితనం అనే గుంటలో నుంచి విడిపిస్తాను, మూడవది పరాయి స్త్రీ ఇరుకైన గుంటలో నుంచి నిన్ను విడిపిస్తాను, నాలుగవది నీరు లేని గుంటలో నుంచి నిన్ను విడిపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43, 45, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27, కొలసీయులకు రాసిన పత్రిక 3:16 వచనాలు ఇందులో ఉన్నాయి. చాలా టైం పట్టుద్ది, ఇంకా లేదు టైం. ఎందుకంటే మీరు పొలాలు వెళ్ళాలి, అందుకుతోడు ఈ రాత్రి వేళ మీరు దీవించబడాలి. అందుకోసం ఎక్కువ సమయం తీసుకున్నాను. మీరు ఏమనుకోవద్దు. మీకోసం నిలబడి వాక్యం చెప్పి అన్ని పట్టకపోతుంటే దేవునికి స్తోత్రం. మళ్ళీ వేసుకొని సత్తనపల్లి పోవాలి, మళ్ళీ ఆడ దించుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని బిడ్డలారా, నీరు లేని గుంటలో నుంచి నిన్ను విడిపిస్తాడు. అంటే నీరు లేని బావులు, ఆ బావులు అలాగనే ఉండిపోయి ఊటలు లేవు. అంటే ఊటలు లేని బావి అన్నమాట. అంటే ఊటలు లేని జీవితం, ఊటలు లేని హృదయం, ఊటలు లేని తలంపులు, ఊటలు లేని ఆలోచనలు. నీ జీవ జల ఊటలో నన్ను నాటుము, పచ్చని ఒలీవగా, చింతనందను కాపుమానను, మహోన్నతుడా నీ రాకలో. ఆయన రాకలో నువ్వు ఉండాలంటే ఆ గుంటలో ఊటలు పుట్టాలి,
ఊటలు అనగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్మ అనే నీళ్లు నీలోనికి రావాలి. ఆ వర్షపు నీళ్లతో నువ్వు తడవాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడి దేవుణ్ణి ఎదుర్కోవాలి. అప్పుడే ఇక నీకు దేవుని రాజ్యం, ఇక నిన్ను ఏ గుంట కూడా నీకు ముంచదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాశనకరమైన గుంట పోయింది, ఇంక లేదు. రెండవది, గుడ్డితనం అనే గుంట లేదు. గుడ్డితనం గురించి తెలుసుకున్నాగా, జ్ఞానం వచ్చేసిందిగా, ఉపాయం తెలుసుకున్నాగా, పోయింది. మూడవది, పరాయి స్త్రీ అని ఇరుకైన గుంట, దాని గురించి చూశాము, సొలొమోను గురించి వివరించాము. నాలుగవది, నీరు లేని గుంట అనగా ఆత్మ లేని జీవితం, పరిశుద్ధత లేని జీవితం, పాడైన జీవితం. మరి అంతే కదండి, పాడుపడ్డది గుంట, నీళ్లు లేని గుంట. అని రాళ్ళు, రప్పలు, ఎలికలు, పాములు, తేళ్లు, మండ్రగప్రాలు అన్ని తిరుగుతున్నాయి అక్కడ, పసర పాములతో సహా. నీళ్ళు లేని గుంటగా అయితే ఇష్టం. నీళ్లుంటే ఇంకా అవన్నీ బయటకు వస్తాయి, మొత్తం నిండి 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 బయటకు వస్తాయి. అంటే పరిశుద్ధాత్మ నీలో నీకు వస్తే ఇంకా ఆత్మ ద్వారా నీలో ఉన్నటువంటి దయ్యాలన్నీ వెళ్ళిపోతాయి. సప్పట్లు కొట్టో హల్లెలూయా. నీలో ఉన్నటువంటి సైతాను పోయింది, నీలో ఉన్న బాధలు పోతాయి, నీలో ఉన్న కష్టం పోయింది, నీలో ఉన్న నష్టం పోయింది, ఇక అన్ని వెళ్ళిపోతాయి. ఇక నువ్వు పరిశుద్ధాత్మలో నిండుకొని ఉంటావు అనమాట. నిండు మనసుతోనూ ఉంటావు అనమాట. మంచి మనసుతోనూ ఉంటావు మనం. ఈ మాటలు దేవుడు నీ హృదయాల్లో ఉంచును గాక. అందరూ పైకి లేవండి. చిన్న